भोजन् राम रामेति मधुरं मधुराक्षरम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वन्दे वाल्मीकिकोकिलम्। साधु साधु धन्योसी नरेंद्र सारथि। हरि ओम श्री गुरुभ्यो नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। वेद व्याख्यानमालायाम् अस्याम् अद्य ऊनषष्टितम व्याख्यानम् अस्ति। भवद्भ्यः सर्वेभ्यः पुनः एकवारं स्वागतं व्याहरामि। गते सप्ताहे अस्माभिः श्रुतं रमादेव्याः श्रीमद्वाल्मीकिरामायणे समाजकल्याणाय ऋषीणां योगदानम् इति। तस्य व्याख्यानस्य अद्य द्वितीयः भागः वर्तते। वयं तु सर्वे जानीमः वाल्मीकेः पूर्ववर्ति वाङ्मयं यद् वर्तते तत् सर्वम् अपि समग्रमपि साहित्यं वाङ्मयं धर्मप्रवणत्वात् धार्मिकम् आध्यात्मिकं च अभवत् इति। किन्तु वाल्मीकिः तादृशः प्रगतिशीलः लोकभावाभिज्ञः सरसभावानुविद्धः मानव मनोविज्ञान विदग्धः कविः आसीत्, यः भगवतः श्रीरामस्य चरितम् आश्रित्य लौकिक भावमयं सर्वजनग्राह्यं लोककल्याणयुतं महाकाव्यं प्रणिनाय। यदा यदा वयं शृणुमः तदा तदा सर्वथा अपि वाल्मीकिरामायणं नूतनम् उपदेशं ददाति। वाल्मीकिरामायणे अनेकेषां ऋषीणां प्रसक्तिः वर्तते इति अस्माभिः श्रुतपूर्वं पूर्वस्मिन् व्याख्याने। तेषां केवलं कथाः एवं शृणुमः तथा न भवति, कथा एव न भवति। तत्र एकैकस्मिन् श्लोके एकैकस्य ऋषेः पात्रं यथा भवति तत्सर्वम् अपि लोककल्याणाय एव भवति इति इदानीं व्याख्यास्यति रमादेवी। रमादेवीम् आह्वयामि अस्मान् उद्बोधयतु इति। आरम्भं करोमि किम्? नमः सभायै। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। माता पितृभ्यां नमः, गुरुभ्यो नमः, ऋषिभ्यो नमः। క్రిందటి మన ప్రసంగంలో విశ్వామిత్రుడి పాత్ర కొంచెం ప్రస్తావించుకొని అక్కడ మనం ఆపేసుకున్నాము. దాంతో కొంచెం మళ్ళీ ప్రారంభం చేసి ఇవాళ వీలైతే అయోధ్య అరణ్యకాండ 2 ముగించే ప్రయత్నం చేస్తాను. రేపు ఇంకొక అవకాశం ఇచ్చారు సంతోష్ గారు కాబట్టి
ఆదిత్య హృదయం యుద్ధకాండలో చాలా ఇందాక నరేందర్ గారు చెప్పినట్లుగా చాలా విశిష్టంగా మనం చర్చించుకోవాల్సినది ఉంది. అందులో ఉన్నటువంటి స్పిరిచువల్ మెసేజ్ కానీ కేవలం మనం ఆదిత్యుడు అనుకుంటున్నది సూర్యుడి గురించే కాదు అన్నది అవంతా రేపు ప్రస్తావనలో చేస్తూ ఇవాళ నేను అయోధ్య కాండలో కొంత భాగము అరణ్యకాండ ముగించే ప్రయత్నం చేస్తాను. मॅडम इदानीं मैडम मैडम अनम्यूट करो. అయ్యో నమస్సభాయి నా మిత్రులందరికీ నమస్కారాలు స్వాగతం చెప్తూ ఇందాక మ్యూట్ లో ఉంది నేను అందరికీ అంతా వచ్చింది డిస్టర్బెన్స్ రాగానే అన్మ్యూట్ చేశాను అంత విషయం అంతా వచ్చింది మేడం. ఓకే ఓకే సో ఇవాళ మళ్ళీ నేను తిరిగి అయోధ్యకాండలో కొంత భాగము అరణ్యకాండ పూర్తి చేసుకొని అగస్త్యుడి గురించి కూడా చాలా వరకు చెప్పుకొని ఒక యుద్ధకాండలో భాగం ఆదిత్య హృదయం ఒకటి వదిలిపెట్టి రాముడు ఇందాక మనం నిన్న క్రిందటి ప్రసంగంలో చెప్పుకున్నట్లుగా విద్యమాం ఋషభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమని రాముడు ఎందుకన్నాడు, ఆ ధర్మ బలమేంది, క్షాత్ర బలమేంది, బ్రహ్మ బలమేంది అనేది ఉపసంహారకంగా రేపటితో ముగిస్తాను. ఇవాళ అయోధ్యకాండ అరణ్యకాండ చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. ఆ లోపల ఒక్కసారి విశ్వామిత్రుడి దగ్గరికి మళ్ళీ ఒకసారి వస్తున్నాను విషయానికి. మన క్రిందటి దాంట్లో మనం సీత వరకు రాముడిని నడిపించిన విశ్వామిత్రుడిని చూసాము. అట్లాగే ఆయన దగ్గరుండి ఎట్లా విధి విధాయకంగా సీతారాముల వివాహం జరిపించడమే కాకుండా భరతుడికి శత్రుఘ్నుడికి మాండవిని శృతకీర్తిని ఇచ్చి వివాహం చేయమని సూచన కూడా ఆయన చేసినట్లుగా మనకు వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. సీతాదేవిని ఊర్మిళను మాత్రమే ఇవ్వాలని రామలక్ష్మణులకు ఇవ్వాలని నిశ్చయించుకున్న జనకుడితోటి విశ్వామిత్రుడే ముందుకు వచ్చి ఈ ఇద్దరు పిల్లల్ని కూడా ఈ ఇంటికి ఇవ్వండి అని చెప్పి మరి ఆయన చెప్పడము, ఆ తర్వాత వాళ్ళ పెళ్లి ఘనంగా జరిపించడము, విధియుక్తంగా ఆయన వెళ్ళిపోవడము ఒక్కసారి మాట్లాడుకుందాం. అయితే ఇంకా ఆ పెళ్లి జరిగిన తర్వాత రాక్షస సంహారానికి ఇన్నాళ్లుగా తను చేసినటువంటి శ్రమనంతా కూడా రాముడికి అప్పచెప్పేసి తన శక్తినంతా కూడా రాముడికి ఇచ్చేసి సీతా రూపంలో ఆయన వెళ్ళిపోవడంతో ఒక వాల్మీకి ఒక మంచి శ్లోకంలో ఇదంతా కూడా మనకు చూపిస్తున్నారు. అథ రాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహాముని ఆపృష్ట్వా తౌ చ రాజానౌ జగామోత్తర పర్వతం. ఇక నిజానికి ఒక్కటే ఒక పదం మనకు చాలా సిగ్నిఫికెంట్ గా కనిపించి ఏం లేదే, విశ్వామిత్రుడు ఆ రాత్రి గడిపాడు, వాళ్ళందరి పెళ్ళైన రోజు ఆయన తెల్లవారి వాళ్ళందరికీ స్వస్తి చెప్పి వెళ్ళిపోయాడు అనేది మాత్రమే చూస్తాం. కానీ అక్కడ జగామ ఉత్తర పర్వతం అని ఉన్నది. ఇన్ని రోజులు ఆయన పాటిస్తూ వచ్చినటువంటి సెక్యులర్ ధర్మం ఏదైతే ఉందో దానికి ఆయన స్వస్తి చెప్పి ఇంకా ఇప్పుడు స్పిరిచువల్ ధర్మ ప్రాక్టీస్ చేయడానికి గాను ఆయన ఉత్తర పర్వతం, ఉత్తరస్యాం దిశ దేవతాత్మ అని కదా పేరు, ఉత్తర దిశంగా ఉన్నటువంటి హిమాలయ పర్వతాలకు తపస్సు కోసం వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు మహర్షి. ఎవరిని ఏ ఇద్దరు రాజులకు ఆయన స్వస్తి చెప్పారు? దశరథుడికి జనకుడికి ఇద్దరికి చెప్పి. ఎందుకంటే మనం మొదట్లో ప్రసంగంలోనే చెప్పుకున్నాం ధర్మానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి, ఒకటి అభ్యుదయము నిశ్రేయసము అనేది, ద్వివిధో హి వేదోక్త ధర్మ అని. ఇప్పటి వరకు ఆయన ప్రవృత్తి ధర్మ నిరతుడు, ఇప్పుడు తన కర్తవ్యం నిర్విఘ్నంగా పరిసమాప్తం చేసుకున్నాడు కాబట్టి ఇహ ధర్మాన్ని పక్కన పెట్టి పరధర్మాన్ని అవలంబించడానికి గాను ఆయన అంటే ఆయనకి ఇప్పటి వరకు బ్రహ్మబలం లేదా అని కాదు, ఇంతవరకు సంఘం కోసం చేసినటువంటి ఇది చాలించి ఇంకా స్వప్రయోజనం కోసం ఆయన ఉత్తర దిశకు వెళ్ళాడు అని మనం అర్థం చేసుకోవాలి అనిపించింది. అదే ధీరోదాత్త ధర్మపాలనం, లోకహిత ధర్మపాలనం అనుకుంటూ రామకృష్ణ పరమహంసగా ఎట్లయితే స్వామి వివేకానందుడు దొరికాడో అట్లా వాల్మీకంలో మనకు ఇది ఇతిహాసం కనుక కొంచెం గంభీరంగానే ఉంటుంది. ఋషివాక్కు ఆ ఒక్క వాక్యంతో ముగించాడు. అయితే అది పొంగని అవసరం లేకుండానే ఆ హుందాతనంగా ఆ నడక చూస్తాం ఇతిహాసంలో. కల్పవృక్షంలో మాత్రము మనల్ని కదిలించేటటువంటి ఒక్క రెండు పద్యాలు ఉన్నాయి. ఎందుకంటే విశ్వామిత్రుడికి కూడా ఎంత ఋషి అయినప్పటికీ కూడా ఒక మానవ పార్శ్వం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు తను తీర్చిదిద్దినటువంటి
శిష్యుణ్ణి దాటి వెళ్ళిపోతున్నందుకు ఆయన వ్యక్తపరిచినటువంటి బాధ, రాముడికి కూడా కలిగినటువంటి ఆ పితృవాత్సల్యాన్ని అనుభవించిన రాముడికి కలిగినటువంటి బాధ కూడా మనం ఈ 2 పద్యాల్లో చూద్దాము. చూసి ముందుకెళ్దాం ఇంకా. ఎందుకంటే కల్పవృక్షం అంతా కూడా హ్యూమన్ టచ్ తోనే ఉంటుంది. ఏ పద్యం కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు అనిపిస్తుంది కల్పవృక్షం చదువుతూ ఉంటే. విశ్వామిత్రుడు స్వాశ్రమాభిముఖుడై వేంచేయుచు దీర్ఘముల్ నిశ్వాసంబుల్ పుచ్చుచున్ కనుం గొసల్ నిండారగా బాష్పముల్ ప్రస్వేదాకృతి రామచంద్రుని పరిష్వంగంబులన్ పట్టుచున్ శిశ్వాశిస్సులు శోషసీయముగా తా సృష్టించి వేంచేసినన్. అట్లాగే రామచంద్రుండును శరదారంభమందు వార్షిక అభ్రాంబు పుష్టము వల్లివోలే నేవడము మాత్రమే పైకి నింపుగాని చేతమున సౌఖ్యమో దుఃఖమో తెలియదు. అంటే ఒక పెద్ద మార్పు చోటు చేసుకున్నదనమాట రాముడి జీవితంలో. ఇప్పటి వరకు ఆయన గురువు అండలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన గురుతర బాధ్యత మోయబోతున్నాడు. ఆ ఇన్నాళ్ళు కలిసి ఉన్నటువంటి ఇది విడిపోతున్నందుకు ఎంత కుదుపు వస్తుందో ఆ కుదుపంతా ఆయన ఈ 2 పద్యాల్లో విశ్వామిత్రుడి కళ్ళ నీళ్లలో రాముడి యొక్క బాధలో చేతమున సౌఖ్యమో దుఃఖమో తెలియదు. రాముడికి సీతను చేపట్టినందుకు సుఖంగా అనిపించిందో తెలియదు, విశ్వామిత్రుడితో విడిపోతున్నందుకు దుఃఖంగా ఉన్నదో తెలియదు. కానీ ఆ 2 పద్యాలు చాలా బాగున్నాయనిపించి ఆ ప్రస్తావనతో నేను ముందుకెళ్తాను. ఇక ఇక్కడ చాలా పెద్ద ముఖ్యమైన ఘట్టాన్ని మనం ఎదురు చూడబోతున్నాం. ఎక్కడ అంటే ఇప్పటి వరకు మన ప్రసంగానికి అంశం ఏమనుకున్నాము, ఋషి యొక్క యోగదానం అని చెప్పుకున్నాం. అయితే పరశురాముడు కూడా పెద్ద ఋషి, కాకపోతే ఆయన బలాన్ని, బ్రహ్మ బలాన్ని ఎట్లా ఆయన రాముడు అధికరించాడు, ఏ కారణం వల్ల అధికరించవలసి వచ్చింది అనేది మనం ఈ పరశురాముడి ఘట్టంలో చూడబోతున్నాం అన్నమాట. పెళ్లి చేసుకొని దశరథుడు కొడుకులతో కోడళ్లతో భార్యలతో మళ్ళీ తిరిగి అయోధ్యకు వెళుతుండగా పరశురాముడు ఎదురుపడతాడు. వాళ్ళకు ముందే అన్ని అపశకునాలు కనిపిస్తూ ఉంటాయి. దోవలో పక్షులు ఇటు అటు అడ్డంగా రథాలకు పరిగెత్తడము, వేరే రకమైనటువంటి పక్షుల కూతలు, ఇవన్నీ చూసి భయపడిపోతాడు దశరథుడు. వశిష్ఠుడు దాన్ని కూడా ఆయన ఎట్లా చేస్తాడు అంటే, ఈ శకునంలాగా అనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా నీకు శుభ సూచకాలే అవుతాయి రాజా, కొంచెం నువ్వు ఓపిక పట్టు, అంత భయపడకు అని చెప్పి దశరథుడిని ఓదారుస్తాడు వశిష్ఠుడు. వాళ్ళు దివ్య ఋషులు, వాళ్ళకు జరగబోయేదంతా తెలుస్తుంది కాబట్టి భయంకరం గొలిపేటటువంటి రౌద్రాకారమైనటువంటి పరశురాముడు రావడము, క్షత్రియులను అందరినీ కూడా నేను చంపేస్తాను అని ఆయన ప్రతినబూనినటువంటి పరశురాముడు రావడము, ఇవంతా అందరికీ భయం కలిగిస్తాయి. లోకాలన్నీ చీకట్లు కమ్ముకుంటాయి. సాక్షాత్తు రుద్రుడిలాగా ఎదురుపడతాడు ఆయన. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు అక్కడ అంత భయంకరాకారాన్ని, అంత భయంకర ప్రకృతి వైపరీత్యాన్ని చూసి కూడా చలించకుండా నిబ్బరంగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే దశరథుడి 4 పుత్రులు, అక్కడ ఉన్నటువంటి మునులు, ఋషులు. అంటే వాళ్ళ యొక్క బలం అటువంటిది అనమాట. సంయమనం, మనోబలమే కావచ్చు, శరీర బలమే కావచ్చు, అంత ప్రకృతి వైపరీత్యాన్ని కూడా తట్టుకొని అంతే నిబ్బరంగా ఉంటారు. ఉండి అంత రుద్ర రూపాన్ని శాంతపరచడానికి అర్ఘ్యపాద్యాదులతోటి ఆయన దగ్గరికి వెళ్తాడు. నోట్లో మాత్రం రామనామం వదిలిపెట్టరు అనమాట. రామరామం అని మధురం అబ్రువన్ అంటాడు. అంటే అట్లా రామరామ అని మధురంగా పలుకుతూ వస్తున్నటువంటి ఋషుల అర్ఘ్యాన్ని, పాద్యాన్ని స్వీకరించి పరశురాముడు ఏమంటున్నాడో చూద్దాం. రావడమే ఏమంటున్నాడు ఆయన, తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ క్షత్రధర్మం పురస్కృత్య గృహీష్వ ధనురుత్తమం యోజయస్వ ధనుశ్రేష్ఠే శరం పరపురంజయం యది శక్నోషి కాకుత్స ద్వంద్వం దాస్యామి తే తతః. ఆయనకి ఎంత అహంకారమో చూడండి. రావడమే చెప్తాడు ఏమని, రామ దశరథే రామ వీర్యంతే శ్రూయతే అద్భుతం ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శృతం అని చెప్పి ఇంత చెప్పిన వాడు, నా దగ్గర ఒక వైష్ణవ ధనుస్సు ఉన్నది, ఇది ఎక్కుపెట్టు చూద్దాము, ఒకవేళ నువ్వు నీ బలాన్ని చూపించావు అనుకో, నీ క్షాత్ర ధర్మాన్ని, శక్నోషి యది
అంటే అంత శివధనుర్భంగం చేసిన తర్వాత కూడా రాముడిని లెక్కలేనట్టుగా మాట్లాడతాడనమాట ఆయన. ఎందుకంటే శత్రువులందరినీ చంపాను అన్నటువంటి అహంకారం ఆయనలో పేరుకొని పోయి ఉన్నదన్నమాట. ఇది కనుక నువ్వు గెలిస్తే అప్పుడు నేను నీతో ద్వంద్వ యుద్ధాన్ని చేస్తాను అని చెప్పి హుంకరిస్తాడు. అప్పుడు ఆయన మెచ్చుకుంటూ, అసలు రాముడికి ఎందుకు కోపం వస్తుందో తర్వాత చెప్తాను నేను. ఆయన తనను అవమానపరిచినందుకు కాదు. ఆ భార్గవ రాముడితో అంటున్నాడు, శృతవానస్మి యత్ కర్మ కృతవానసి భార్గవ అనురుంధ్యామహే బ్రహ్మన్ పితురు ఆండ్రుణ్యమాస్థిత. నువ్వు నీ తండ్రిని ఎట్లా రుణ విముక్తుడవయ్యావో తండ్రి రుణం నుంచి నాకు తెలుసు. బ్రహ్మన్ అని సంబోధన ఇక్కడ. అంటే నీకెంత బ్రహ్మత్వం ఉన్నప్పటికీ కూడా నీలో ఉన్నటువంటి ఈ దుర్గుణం ఉన్నది అని ఆయన ఎత్తి చూపడానికి గాను చెప్తున్నాడా అన్నట్లుగా ఉంటుంది. బ్రహ్మన్ పితురు ఆండ్రుణ్యమాస్థిత. కానీ ఎంత తేలిగ్గా తీసి పారేస్తున్నావు నన్ను. వీర్యహీన వివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ అవజానాసి మే తేజ పశ్య మే అద్య పరాక్రమం. ఎప్పుడు రాముడికి అంత కోపం రావడం చూడలేదు. ఈవెన్ రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు కూడా రాముడికి అంత కోపం రాలేదు. ఇప్పుడు కోపం రావడానికి కారణం ఏంటంటే ఆయన రావడం దశరథుడు చేతులు పట్టుకొని అంజలి ఘటిస్తూ ప్రాధేయపడతాడు. నువ్వు నిక్షత్రియులను చేస్తూ వచ్చావని తెలుసు. ఇప్పుడు నా రాముడు పసివాడు, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాడు. ఈ రాముణ్ణి మాత్రం నువ్వు చంపకు అని కాళ్ళు వేళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని బతిమలాడుతుంటే అసలు కనీసం దశరథుడి వైపు ఒక చూపు కూడా చూడడు అనమాట. ఆయన రావడమే రాముడితో అంటాడు, రామ దాశరథే రామ వీర్యంతే శ్రూయతే అద్భుతం ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శృతం తదద్భుతం అచింత్యం చ భేదనం ధనుషస్త్వయా తత్ శ్రుత్వా అహం అనుప్రాప్త ధనుర్గృహ్య అపరం శుభం. ఇంకో నీకు శుభం కలిగించేటటువంటి ధనుస్సును తీసుకొని వచ్చానని అంతా బాగానే చెప్తాడు. అద్భుతమైన నీ పరాక్రమాన్ని చూశాను అంటాడు. కానీ రాముడు ఎక్కడ ఆయనకు అహం వస్తుంది అంటే, తనేమో తన తండ్రి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. తనకు తండ్రే కదా మరి దశరథుడు, ఆయన ఎందుకు లెక్క చేయకపోవడము అనేసరికి రాముడికి విపరీతమైన కోపం వస్తుందన్నమాట. వచ్చి ఎక్కువ పెట్టడం, ఆ ధనుస్సును తీసుకొని చేతిలోకి గుంజేసుకున్నట్టు ఆల్మోస్ట్ తీసేసుకుంటాడు. ఎప్పుడైతే ఆయన ఆ ధనుస్సు తీసుకున్నాడో మొత్తం తేజస్సు అంతా వచ్చి రాముడిలో చేరిపోతుంది. రఘువంశంలో కూడా 2 బ్రహ్మాండమైన శ్లోకాల్లో కాళిదాస్ వర్ణిస్తాడు ఆయన ఎంత శక్తిహీనుడవుతాడు, ఈయన ఎంత తేజో సంపన్నుడవుతాడు రాముడు అని చెప్పి. అంటే పనికిరాని విద్య, నలుగురికి లోకహితం కాని విద్య అక్కడ ఉండవలసిన అవసరం లేదు. అది బ్రాహ్మడైనా సరే అక్కడి నుంచి తీసేసుకోవాలి అన్న విషయాన్ని మహర్షి మనకు ఈ ఘట్టం ద్వారా బోధించాడనమాట. ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనం శరంచ ప్రతిజగ్రాహ హస్తాత్ లఘు పరాక్రమః. అంత అనాయాసంగా సునాయాసంగా తీసేసుకున్నాడు ఆయన. బ్రాహ్మణోసీతి పూజ్యో మే విశ్వామిత్ర కృతేన చ తస్మాత్ శక్తో నతే రామ మోక్తుం ప్రాణహరం శరం. ఏదో నువ్వు బ్రాహ్మడువని, పైగా విశ్వామిత్రుడి చెల్లెలు సత్యవతి అని ఉంటుంది. ఆమె భర్తతో సతీ సహగమనం చేసి స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ తమ్ముడి కోసం నదిగా వస్తుంది. ఎందుకంటే విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసుకోవాలి. అదొక పెద్ద ఘట్టం, బ్రహ్మాండమైన ఘట్టం రామాయణంలో. అంటే ఆమె కూడా నదిగా పారి తీర్థం ఉంటేనే అక్కడ ఆయనకు అన్ని సంఘటిస్తాయి అన్న కారణంతో విశ్వామిత్రుడి కోసం మళ్ళీ తిరిగి ప్రవహిస్తుంది. తన పుట్టింటి మీద మమకారంతో తమ్ముడికి మేలు చేయాలన్న కోరికతో. అదొక అందమైన దృశ్యం అన్నమాట. అట్లా ఈయన మేనల్లుడు అవుతాడు ఈ విశ్వామిత్రుడు కి ఈయన పరశురాముడు ఒక రకంగా. కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను, కానీ ఈ ఎక్కుపెట్టిన శరాన్ని మాత్రం నేను వెనక్కు తీసుకోలేను. ఎందుకంటే ఇంత గొప్పదైనటువంటి శరాన్ని ఎక్కుపెట్టిన తర్వాత దానికి ఒక లక్ష్యం అంటూ లేకుండా ఉండడం అనేది జరగని పని. ఏది సంహరించాలి చెప్పు అంటాడనమాట. ఇమాం పాదగతిం రామ తపోబలం సమార్జితాన్ లోకాన్ అప్రతిమాన్ వాతే హనిష్యామి యదిచ్ఛసి. ఏం కావాలనుకున్నావు? ఎక్కడికి పోలేకుండా నిన్ను చేయమంటావా, కట్టిపడేయమంటావా, లేక నువ్వు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించినటువంటి నీ పుణ్యలోకాలన్నిటినీ హరించి వేయాలా? నీకే చాయిస్, ఆప్షన్ నీదే అని చెప్తాడు. నహ్యయం వైష్ణవో దివ్య శరః పరపురంజయ
మోఘ పతతి వీర్యేణ బలదర్ప వినాశన. ఈ ధనుసు ఎక్కుపెట్టినటువంటి బాణం ఏదైతే ఉందో అది ఏం సంహరిస్తుందట? బలదర్ప వినాశన. ఇక్కడ ఆయన సంధించాల్సింది దేని మీద? ఆయన ప్రాణాలపై కాదు, ఆయనకున్నటువంటి బలాన్ని దర్పాన్ని వినాశనం చేసేటటువంటి ధనుస్సును నేను సంధించాను. ఇది ఎక్కడేయమంటావు అని అడుగుతారు. ఎవరు? రాముడు అడుగుతున్నాడు పరశురాముణ్ణి. అమోఘమైనటువంటిది ఇది. నహి అయం వైష్ణవో దివ్య శరం పరపురంజ న మోఘ పతతి వీర్యణ. ఇదే వృధాగా పోవడానికి వీల్లేదు. ఇదేదో ఒక దానికి లక్ష్యాన్ని సాధించాల్సిందే. ఏం చేయమంటావు చెప్పు అని ఆయన్నే ప్రశ్నిస్తున్నాడు. అంతే. ఇంకా ఆయనకు ఉన్నటువంటి వైష్ణవ తేజస్ అంతా పోయేసరికి ఆయన అహంకారం దర్పం అన్ని కూడా ఈయన బాణం వేయక ముందే మటుమాయమైపోయాయి. లొంగిపోతాడు ఆయన. ఇదంతా కూడా ఈ భూభాగాన్ని నేను సంపాదించాను నా పుణ్యంతో, కానీ నేను ఇది కశ్యప మహర్షికి ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఉండడానికి నాకు అవకాశం అధికారము రెండూ లేవు. నా పాదగతిని మాత్రం స్తంభించుకు, నేను మహేంద్రగిరికి పోయి మళ్ళీ తిరిగి తపస్సు చేసుకుంటాను. నేను కోరేది ఒక్కటే, నిన్ను ఈ ఎక్కుపెట్టిన శరంతో నా పుణ్యలోకాలన్నీ నశింపజేయి అంటూ ప్రాధేయపడతాడనమాట. ఇంకా ఏమంటాడు? ఇంకా కాలహరం చేయొద్దు. మా భూత్ కాలస్య విపర్యయ. ఎందుకు అంటే సమయం గడిచే కొద్దీ కూడా ఆయనకు అహంకారం ఇంకా పెరిగిపోతుంది అని తెలుసో ఏమో, కాబట్టి ఇంకా ఎక్కువ లేట్ చేయకు అని ప్రాధేయపడతాడు. కాకపోతే ఆ పరశురాముడు వచ్చింది ఎందుకు? ఈ వైష్ణవ ధనుసును రాముడికి ప్రదానం చేయడానికి కదా, అది ఇచ్చేశాడు. అయితే ఆయన తన పుణ్యలోకాలను ఎందుకు హరించేయమంటున్నాడు అంటే ఆయనకే తెలిసింది అవి ఇప్పుడు లోకోపయుక్తం కావని తెలుసుకొని వాటిని నిర్జించమంటాడు. అదే బ్రహ్మజ్ఞానికి ఉండవలసిన లక్షణం. అది తెలుసుకోవాల్సిన దాన్ని పరశురాముడు తెలుసుకున్నాడు కాబట్టి రాముడు కూడా ఆయనకు సుగతులు అంటే మంచి గతులు కల్పించడానికి గాను ఆ పుణ్యలోకాలన్నిటిని ఆయన హరించి వేస్తాడు. ఆయన అంటాడు, ఆయన స్వయంగా అడిగాడు కూడా. ఆ శ్లోకం చూద్దాం. లోకాహుత్వా అప్రతిమా రామ నిర్జితా తపసామయ జహి తాన్ శరముఖ్యేన తాన్ జహి తాన్ లోకాన్ పుణ్యలోకాన్ జహి మా భూత్ కాలస్య విపర్యయ. ఇంకెక్కువ ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే తెలుసుకున్న తర్వాత ఈ అహంకారాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. కాబట్టి మా భూత్ కాలస్య విపర్యయ అంటున్నాడు. అంటే తెలియనంత మటుకే మోహం, తెలిస్తే ముక్తి. కాబట్టి ఆయన ఇంకా ఆ బురదలో ఉండాలనిపించలేదు. ఆ పంకాన్ని కడుక్కోవాలి. దానికి ఎవరు తోడవ్వాలా? పరంతపుడు తోడవ్వాలా. అందుకే అంటున్నాడు ఆయన, అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శాత్ స్వస్తితే అస్తు పరంతప. ఓ పరంతప. కృష్ణుడిని గనక అర్జునుడు సంబోధిస్తాడు పరంతప అని. భగవద్గీతలో ఎన్నోసార్లు చూస్తాం మనం ఇదే సంబోధన. ఇక్కడ మనం మళ్ళీ చూస్తున్నాం. అక్షయం మధుహంతారం. ఆ మధు అనే రాక్షసుని చంపినటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తిగా తెలుసుకున్నాను నేను నిన్ను. కాబట్టి సురేశ్వరుడివి నువ్వు. నీ ధనుస్సుతోటి ఈ ధనుష్య పరామర్శాత్ స్వస్తి. ఇంకా నాకు స్వస్తి చెప్పేసేయి, ఆ లోకాలన్నిటినీ కూడా హతం చేసేసేయి అని ప్రాధేయపడతాడు. అది మనం ఇక్కడ గ్రహించాల్సిందే. నా థీసిస్ లో మొన్ననే నేను సంస్కృత అకాడమీ పుణ్యమా అని చెప్పి పబ్లిష్ చేసుకునే భాగ్యం దొరికినటువంటి రామాయణ ధర్మ ఇన్ యాక్షన్ ఇన్ వాల్మీకి విజన్ అనే దాంట్లో ఈ చాప్టర్ మీద చాలా ప్రధానంగా చర్చ చేశాను. పరశురాముడు రాముడికి జరిగినటువంటి సంభాషణ, అట్లాగే విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగినటువంటి కాలాన్ని బట్టి మీకు అవకాశం ఉంటే ఆ పుస్తకాన్ని ఒకసారి చూస్తే, పీడిఎఫ్ కూడా నేను కావాలంటే షేర్ చేసుకుంటాను. మీరు పుస్తకమే కొనాలని కూడా లేదు, పీడిఎఫ్ కూడా షేర్ చేసుకుంటాను ఏదో ఒక మాధ్యమం ద్వారా. మీరు ఆ ఎపిసోడ్స్ 2 చదవగలనని ఆశిస్తూ, ఇంకొక కల్పవృక్షంలో ఒక పద్యంతో చెప్తుంటాను. అప్పుడు రాముడిని అందరూ చాలా గొప్పగా పొగుడుతుంటారు. వశిష్ఠుడు, మిగతా ఋషులు అందరూ కూడా ఆహా ఓహో అని చెప్పి. అయితే రాముడికి పరశురాముడి యొక్క గొప్పతనాన్ని, ఆయన పట్ల ఆయన అహంకారాన్ని పారద్రోలుతాడు, కానీ ఆయనకి ఎటువంటి వైరము లేదు పరశురాముడి పట్ల. పైగా గురుభావం ఉంది. ఎందుకంటే అంత మంచి వైష్ణవ ధనుస్సుని ఈయనకు ప్రదానం చేశాడు. ఇక్కడ శివ ధనుర్భంగం ద్వారా శైవ తేజం వచ్చి చేరింది, అక్కడ వైష్ణవ ధనుస్సును తీసుకోవడం వల్ల వైష్ణవ తేజం వచ్చి చేరింది. ఆ కృతజ్ఞతను కల్పవృక్షంలో కవి సామ్రాట్ ఎట్లా
ప్రతిఫలింపజేశాడో చూద్దాం. కనుడి భార్గవుని నేను గాని గెలిచినాడనే, ద్వంద్వ యుద్ధం ఆడనేని అప్పుడు గెలుతునే. అసలు నేను చేయగలను ఆయనతో ద్వంద్వ యుద్ధము? గెలుస్తానా? చేస్తే మాత్రం అది రాముడి యొక్క గొప్పతనం. లఘు పరాక్రమం, ఎంత గొప్ప పరాక్రమం ఉన్నా కూడా తనని తను అండర్ ప్లే చేసుకుంటాడు. ఎందుకు అంటే వీరుణ్ణి అని చెప్పుకోవడం ఆయనకు ఎక్కడా కూడా సమ్మతం కాదు కాబట్టి. అప్పుడు పరశురాముడి యొక్క గొప్పతనం నలుగురికి తెలియడానికి, ఆయన మీద ఉన్నటువంటి కోపం అందరికీ పోవడానికి, ఆయన చేసినటువంటి మేలుని లోకానికి తెలపడానికి ఈ పద్యం చదువుదాం. ఆయన సర్వాస్త్ర విదుండు, ఆయన పటుబాహశాలి, ఆ అమ్మున కేలో ఒదిగినట్లు చూపెను. శ్రీయుతుడా మౌని ఏమి చేతము కలదో అని భార్గవుండు చన్న దిక్కు తిరిగి నమస్కరించిన. అహల్యకే నమస్కరించాడు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడి మాట తర్వాత తిరిగి ఆమెకు స్త్రీ రూపం వచ్చిన తర్వాత రామలక్ష్మణులు ఆమె కాళ్ళు పట్టుకొని దండం పెట్టారు. అట్లాంటిది పరశురాముడికి ఎందుకు పెట్టాడు ఆయన? సో అంత మంచి పద్యం రాశాడు కవి సామ్రాట్ అని. భార్గవుండు చన్న దిక్కు తిరిగి నమస్కరించిన. కాబట్టి ఈ ఎపిసోడ్ ద్వారా మనము పరశురాముడి ఉదంతం ద్వారా బ్రాహ్మ క్షాత్ర బలాలు ఒకదానికొకటి పూరకాలు, ప్రేరకాలు, సంరక్షకాలు, ఉపకారకాలు అనే దానికి ఒక గొప్ప ఉదాహరణంగా తీసుకుంటూ, ఆ తర్వాత ఇంకా సమాజ హితవు కాకపోయినా ఏ శక్తి కూడా, ఎవరి గొప్ప శక్తి కూడా నిలవజాలదు అని చెప్పడానికి, అహం దర్పం మమ అనేది వదులుకోవాలి అని చెప్పడానికి, అది బ్రాహ్మ శక్తి అయినా క్షాత్ర శక్తి అయినా లోకానికి ఉపయుక్తం కాకపోయిన తర్వాత అవి పనికిరాదు, ఉండడానికి అవకాశం లేదు అని చెప్పి మనకు మహర్షి తెలియజేయడానికి ఈ పరశురాముడి ఉదంతాన్ని మనకు చెప్పాడు అని భావిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఇందాక నరేంద్ర గారు అన్నట్లు మనం అయోధ్యాకాండలోకి ప్రవేశిస్తున్నాము. అయోధ్యాకాండలో దాదాపు మొదలు అవడమే దశరథుడు ప్రజలందరినీ పిలుచుకొని, ఋషులను, మునులను, గ్రామ ప్రజలను, సామాన్యులను అందరినీ కూడా పిలుచుకొని తన సభలో, ఆస్థానంలో నేను ఇట్లా రాముడికి పట్టాభిషేకం చేయదలిచాను, నా బాధ్యతలు అప్పగించదలిచాను అని చెప్పడం, వాళ్ళు తమ సమ్మతిని ఆయనకు చెప్పడం బ్రహ్మాండంగా వర్ణిస్తాడు మహర్షి వాల్మీకి. ఎంత ప్రజాస్వామ్యం అనేది మనం అక్కడ చూస్తాం. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదు అన్న సంగతి మనకు అవగతమవుతుంది. ఎందుకంటే దశరథుడు అన్ని సంవత్సరాల పాటుగా చేస్తున్నటువంటి రాజ్యాన్ని అనుభవించిన వాళ్ళు అయ్యుండి కూడా వాళ్ళు నిర్మోహమాటంగా ఆయన మొహం మీదనే మాకు ముదా అభిషేక్తం త్వమర్హసి అద్యైవ అంటాడు. ఇక్కడే రాముడికి అభిషేకం చేసేసేయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఎందుకు ఇట్లా అడుగుతున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్తారు కూడా రాముడిలో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా. అది వేరే టాపిక్. కాకపోతే ఇక్కడ నేను అయోధ్యాకాండలో ఆయన నిశ్చయించుకోవడము, కైకేయి తనకు దశరథుడు ఇచ్చిన మాట ప్రకారము 2 వరాలు కోరడము, అందులో మొదటిది రాముడి వనవాసము, రెండవది భరతుడి పట్టాభిషేకము. అప్పుడంతా కూడా వశిష్ఠుడు గాని వామదేవుడు గాని ఏది ఎదురు చెప్పరు. కానీ ఎప్పుడైతే సీత మీద కూడా ఆమె నారచీరలు ఇచ్చేసి కట్టుకోమంటుందో, సీత దిగులు పడిపోయి భయపడిపోయి ఎట్లా కట్టుకోవాలో తెలియదు అంటుంటే, నలుగురు సమక్షంలోనే ఆమె కట్టుకున్నటువంటి పట్టు చీర మీదే ఈ వల్కలాన్ని కట్టుతాడు రాముడు. ఎక్కడా చూడం మన రాముడిని సీతను ఒకటిగా ఉండడం. ఇక్కడ ఇందులో మొట్టమొదటిసారి చూస్తాం అనమాట. ఆమె కట్టుకున్న చీర మీదనే రాముడు తీసుకెళ్లి పాపం నారచీరలు కప్పుతాడనమాట. ఆ దృశ్యం చూసిన తర్వాత అంత గొప్ప వశిష్ఠుడికి కూడా కోపం ఆగలేదు. అది ధర్మాగ్రహం, ఆక్రోశం ఆగలేదు. ఆయన ఆమెను కైకేయిని మొహం పట్టుకొని అడుగుతున్నాడు ఆ కట్టబెట్టడం చూసి. కైకేయి నారచీరలు సీతకు చీరే గృహీతు తయా సమీక్ష నృపతేర్ గురుకు నివార్య సీతాం కైకేయీం వశిష్ఠో వాక్యమబ్రవీత్. ఆయన నివారించాడు, ఆమెను కట్టుకోవద్దు అని గట్టిగా చెప్తాడు. అయినా కూడా ఆమె వినకుండా రాముడి సహాయంతో నారచీరలు కట్టుకోవడం చూసిన తర్వాత ఆగ్రహం ఇంకా ఆగలేదు ఆయనకు. అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని, క్షత్రియ పాంసన అని విశ్వామిత్రుని అనడం చూస్తాం వశిష్ఠుడిని. మళ్ళా ఇక్కడ ఈమెను కూడా కులపాంసని అని తిడుతున్నాడు ఆయన. అంత మహర్షి అయినా కూడా, బ్రహ్మర్షి అయినా కూడా
కోపం ఆపుకోలేకపోయాడు. ఎందుకు అంటే ఎక్కడైతే ప్రతిఘటించాలో అక్కడ ప్రతిఘటించాలి. లేకపోతే మనం మహాభారతంలో చెప్పుకున్నటువంటి పద్యం గుర్తొస్తుంది. దక్షులెవ్వారలు వేట చేసిన అది వారల చేటుగాదే అని ఆయన అంటాడు. అతి ప్రవృత్తే దుర్మేధే, ఎంత దుర్మేధ ఆమెది, దుర్మేధే కైకేయి, ఏం ఆనర్స్ లేవు, గౌరవవాచకం లేదు. కైకేయి కులపాంసని వంచయిత్వా చ రాజానం న ప్రమాణే అవతిష్ఠసే. నువ్వు రాజును వంచడమే కాదు, ఇది ఏమన్నా ఎక్కడైనా నువ్వు అడిగిన దాంట్లో ఉన్నదా? రాజును మోసం చేసావు, సరే, ఈ విషయం ఉన్నదా? న గంతవ్యం వనం దేవ్యా సీతయా శీలవర్జితే అనుష్ఠాస్యతి రామస్య సీత ప్రకృతమాసనం. ఇంకా ఆమెను ఏమంటున్నాడు? దుర్మేధే కైకేయి కూడా కాదు, శీలవర్జితే, నీకు అసలు క్యారెక్టర్ అనేది ఉన్నదా? నా గంతవ్యం వనం దేవ్యా సీతయా, సీత పట్ల ఆయన సంబోధన చూడండి. నిజానికి సీత అప్పటికి రాజ్ఞి కాదు, మహారాజ్ఞి కాదు. మహారాజ్ఞి అయినటువంటి కైకేయిని పేరు పెట్టి పిలుస్తున్నాడు కానీ సీతావాచకానికి కంటే ముందే ఆయన దేవి అన్న సంబోధన చేశాడు. ఇది పెద్ద చెంపదెబ్బ నిజానికి కైకేయి స్వార్థానికి. అనుష్ఠాస్యత, ఇంకా ఏం ఝలకిస్తున్నాడు ఆయన, ఏం బెదిరిస్తున్నాడు? అనుష్ఠాస్యతి రామస్య సీత ప్రకృతం ఆసనం, అసలు సీత తీసుకోవచ్చు ఈ ఆసనాన్ని, రాముడు కాదు అని ఒక మాట అని చూస్తాడనమాట. అంటే ఎక్కడైనా సీత చెయ్యదు ఆ పని, ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యదు. కానీ ఆయన అంత అవకాశం ఉన్నది. దంపతి అన్న పదం సృష్టించబడిందే అందుకు. జాయాచ పతిచ దంపతి, అందరికీ తెలిసిందే, సమాన భాగస్వామ్యం ఉన్నది. ఏ స్మృతికారుడు చెప్పగలుగుతాడు ఇంతకంటే గొప్పగా? ఎట్లా సమానం అవుతాడు అసలు? వాల్మీకి మహర్షితోటి కానీ వ్యాస మహర్షితోటి కానీ వందల స్మృతికారులు ఉన్నారు మనకు, కానీ వాల్మీకిని వ్యాసుడిని మించిన స్మృతి శాస్త్రం ఎక్కడా నేను చూడలేదు అనిపిస్తుంది. అంత విశాల దృష్టి స్త్రీ విషయకంగా అసలు ఊహించలేము. ఇటువంటి సహకారం స్త్రీల విషయంలో ఇప్పుడు కాదు, ఈ సమాజంలో కాదు, ఇంకా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఇది పాసిబుల్ అయ్యేది కాదనమాట. అటువంటి మాట వశిష్ఠుడు మాట్లాడతాడు. అయితే ఆయనకు అంత ఆక్రోశం ఆవేదన కలిగింది కదా, ఇంకా ఒక మాట అంటున్నాడు. ఏమని? అసలంటూ రాముడే గనక అడవికి వెళ్తే ఏం జరుగుతుంది సీతతో సహా అంటే, రాముడు వెళ్ళినప్పుడు కూడా అనలేదేమో ఆయన మాట. రాముడు వెళ్తున్నాను అన్నప్పుడు, ఎప్పుడైతే సీత వెళ్తున్నదో నారచీరలతోటి అన్నప్పుడు ఆయన నోట్లో నుంచి ఈ మాట వచ్చింది. అథ యాస్యతి వైదేహి వనం రామేణ సంగత వయమప్యయ వయమపి అనుయాస్యామః పురం చ ఇదం గమిష్యతి. మొత్తం పురమే కదిలిపోతుంది సీత వెంట అడవికి. రాముడు వెళ్ళడం అప్పుడు కాదు, సీత కనుకే వెళ్తే అథ యాస్యతి అంటున్నాడు. రాముడితో వెళ్ళడం అనేది ఒక ఎత్తు, కానీ సీతాదేవితో మేమందరం తరలిపోతాం అనడం ఎంత పెద్ద మాట అది. కోడలికి అంత గౌరవం మనం ఊహించగలము ఒక భారతీయ సంప్రదాయంలో తప్ప. అందుకే వశిష్ఠుడు అంతటి గుణశాలి ఉన్నాడు కాబట్టి అరుంధతికి మహాసాధ్వి అన్న పేరు వచ్చిందేమో. ఎందుకంటే భార్యకు అంత గౌరవం ఇవ్వగలిగినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం ఈ సన్నివేశంలో చూస్తాం. అంతేకాకుండా ఇప్పుడు గనక రాముడు వెళ్ళిపోతే నువ్వు ఏదో ఎగిరెగిరి పడుతున్నావు కానీ నా కొడుకు రాజు అవుతాడని చెప్పి, భరతుడు అసలు రాజు అవుతాడా అని ఆమెను దెప్పి పొడుస్తూ తన శిష్యుడి పట్ల తనకున్న నమ్మకాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. యద్యపి త్వం క్షితితలాద్ గగనం చోత్పతిష్యసి పితృవంశ చరిత్రజ్ఞ సో అన్యథా న కరిష్యతి. మనం కరెక్ట్ గా అంటాం ఎగిరెగిరి పడుతున్నాము అని, అదే మాట. యద్యపి త్వం క్షితితలాద్ గగనంచ ఉత్పతిష్యసి, ఇక్కడి నుంచి ఆకాశానికి ఎగిరిపోతున్నావేమో సంతోషంతో, కానీ అది జరిగే పనేనా? అసలు భరతుడు రాజ్యం తీసుకుంటాడా? తత్వయా పుత్రగర్దిన్యా పుత్రస్య కృతమప్రియం లోకేహి స న విద్యేత యో న రామం అనువ్రత. అసలు లోకంలో రాముణ్ణి అనుసరించని వాడు ఎవడన్నా ఉన్నాడా? అట్లాంటిది ఇంత మంచి పుత్రుడు నువ్వెగురుతున్నావు కానీ పుత్రగర్దిన్యా పుత్రస్య కృతమప్రియం లోకేహి స న విద్యేత యో న రామమనువ్రత. రాముణ్ణి అనుసరించని మనిషి ఎవడు ఉండడు. ఒక్క రాముడేంది, మనుషులేంది. ద్రక్ష్యసి అద్యైవ కైకేయి పశువ్యాళ మృగద్విజాన్ గచ్చత సహ రామేణ పాదపాంశ్చ తదున్ముఖాన్. ఇది ఎంత అద్భుతమైన శ్లోకంగా అనిపించిందంటే నాకు ఈ శ్లోకాన్ని చూస్తూ ఉండిపోయాను నేను. ఆ దృశ్యం కళ్ళ ముందు నుంచి పోలేదు చాలాసేపు. ద్రక్ష్యసి అద్యైవ కైకేయి పశువ్యాళ మృగద్విజాన్ గచ్చత సహ రామేణ పాదపాంశ్చ తదున్ముఖాన్.
చెట్లు వెళ్ళలేవు కాబట్టి వెళ్ళలేవు, కాకపోతే ఆ ముఖాలన్నీ అటు తిప్పేస్తాయట రాముడు వెళ్ళిపోయినవి. పక్షులు, ఆమ్, జంతువులు, మృగాలు వెళ్ళగలవు కాబట్టి రాముడితో పాటుగా అడవికి వెళ్ళిపోతాయి. నగరవాసులే కాదు, ఆఖరికి పశుపక్ష్యాదులన్నీ కూడా ఆయన వెనకే అయోధ్యను విడిచిపెట్టి వనానికి వెళ్ళిపోతాయి. పశువులు, పాములు, మృగాలు, పక్షులు, ఆఖరికి చెట్లు కూడా వాడిపోయిన మొహాలతోటి మనం గమనిస్తుంటాం. బాల్కనీలో మనం చెట్టుని ఇటు తిప్పి పెడతాం, రెండో రోజుకు సూర్యుడి కోసం అది అటు తిరిగి కూర్చుంటుంది. అట్లాంటిది అంత పెద్ద రాముడు వెళ్ళిపోతుంటే వృక్షాలు ఏ మొహం పెట్టుకొని అయోధ్యలో పెరుగుతాయి, అవి కూడా ఆయన వైపే అటు మళ్ళీ చూస్తుంటాయి అంటాడు. ఎండ కోసం చెట్లు అటు తిరగడం అనేది మనకందరికీ అనుభవమే. అయితే ఇంత సున్నిత మనస్కుడైనటువంటి వశిష్ఠుడు విశ్వామిత్రుడి పట్ల ఎందుకంత కఠినంగా ప్రవర్తిస్తాడో చూడడం అనేది కూడా మనకు ఇక్కడ అవసరమవుతుంది. ఎందుకంటే రామాయణం చదువుతున్నప్పుడు కేవలం ఋషుల యోగదానమే కాదు, ఎటువంటి ఋషులు ఏ రకంగా సమాజ నిర్మాణానికి తయారు చేయబడ్డారు, వాళ్ళ యొక్క శక్తులు, వాళ్ళ యొక్క యుక్తులు, వాళ్ళ యొక్క తేజస్సు, బలము, శారీర బలమే కావచ్చు, ఆత్మ బలమే కావచ్చు, సమాజానికి ఎట్లా ఉపయోగపడిందో చెప్పడానికి విశ్వామిత్రుడు వశిష్ఠుడికి మధ్య జరిగినటువంటి పోరు, అక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ఎన్ని వేల సంవత్సరాల తపస్సు చేసినా కూడా ఇంకా నువ్వు బ్రహ్మర్షివి కాదు అని చెప్పాడు అంటే చాలా మంది అదేం చేస్తారు, అది వర్గ పోరాటంగా చూస్తారు. ఆయనను పైకి రానివ్వకుండా వశిష్ఠుడు పన్నాగం పన్నాడు అంటాడు. అంతా కాదు, బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు రాజర్షి అయిన విశ్వామిత్రుని బ్రహ్మర్షిత్వం వరకు ఎట్లా ప్రోత్సహించాడు అనేది మనకు దాదాపు 100 శ్లోకాల్లో మనకు కనిపిస్తుంది. అదంతా ఇప్పుడు మనం చెప్పుకోగలిగింది కాదు, కానీ అక్కడ ఆయన తన నోటితోటే తను వశిష్ఠుడు విశ్వామిత్రుడు తెలుసుకుంటాడు. ఏమని అంటే, ఎక్కడ జరుగుతుంది గొడవ? ఒకసారి విశ్వామిత్రుడు తన సైన్యంతో సహా వశిష్ఠుడి ఆశ్రమానికి రావడము, వశిష్ఠుడు చాలా బ్రహ్మాండంగా ఆతిథ్యము నభూతోన భవిష్యతి అన్న విధంగా వాళ్లకు ఆతిథ్యం కల్పించడం చూసి ఓర్చుకోలేకపోయాడు. అంటే మనిషికి ఉండవలసిన అవలక్షణాలన్నీ ఉన్నాయి రాజర్షి విశ్వామిత్రుడిలో. 1 కాదు 2 కాదు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ 6 జయించడానికి ఆయన కొన్ని వందల వేల సంవత్సరాల తపస్సు చేయవలసి వచ్చింది అనేది మనకు రామాయణంలో. ఇదంతా కూడా మళ్ళా ఎక్కడ తెలుసుకుంటాం మనము? శతానందుడు తీరా రామలక్ష్మణులను వెంట పెట్టుకొని జనకుడి ఆస్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడ శతానందుడు రామలక్ష్మణులకు చెప్పడం దగ్గర చూస్తే కొంచెం వింత అనిపిస్తుంది. ఇదేంటి, విశ్వామిత్ర మహర్షి ఇంత గొప్పతనాన్ని, ఇంత గొప్పగా యజ్ఞాన్ని పరిసమాప్తం చేసుకొని రామలక్ష్మణులను ఇక్కడి వరకు తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు శతానందుడు, గౌతముడి కొడుకైనటువంటి శతానందుడు ఈ కథంతా చెప్పవలసిన అవసరం ఉందా అనిపిస్తుంది. కానీ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇందాక మనం ఎక్కడైతే పరశురాముడి విషయంలో తెలుసుకున్నామో, లోకోపయుక్తం కాకపోయిన తర్వాత ఎంత బలమైనా కూడా దిగ్బలం. ఆ మాట ఎవరంటాడు? విశ్వామిత్రుడే అంటాడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతాని మే. ఒక్క బ్రహ్మదండంతో నా అన్ని అస్త్రాలు పోయాయే, ఉడిగిపోయాయే అని ఆయన బాధపడతాడనమాట. ఎక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి విశ్వామిత్రుడు గప్చుప్గా వెళ్ళిపోకుండా ఆ కామధేనువు కూతురైనటువంటి శబల గోవును తనకి ఇచ్చేయమంటాడు. నా సర్వస్వం ఇస్తాను కానీ ఈ గోవును మాత్రం ఇవ్వను అని వశిష్ఠుడు ఆయనను కాళ్ళవేళ్ల పడతాడు, బెదిరిస్తాడు, బతిమలాడతాడు, అన్ని జరుగుతాయి. అయినా వినకుండా విశ్వామిత్రుడు దాన్ని పట్టుకొని గుంజుకొని వెళ్ళిపోతుంటాడు అనమాట. అప్పుడు ఆ శబల ఆయన అడుగుతుంది కూడా వశిష్ఠుణ్ణి, నా బలం క్షత్రియస్యాహు బ్రాహ్మణో బలవత్తరః బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం. క్షాత్రబలం కంటే బ్రహ్మబలం కదా గొప్పది. మరి నన్ను ఆయన ఇంత ఇదిగా తీసుకెళ్తూ ఉంటే నిర్దయగా చూస్తూ ఊరుకున్నావేంటే నేనేం చేయలేను, నువ్వే నీ బలాన్ని చూపించుకో అని చెప్పేసి వశిష్ఠుడు ఆమెకు ఆజ్ఞ ఇస్తాడు. దాంతో ఆమె కొన్ని వేల మంది సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని అంతా కూడా సర్వనాశనం చేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే, ఆయన వశిష్ఠుడి యొక్క సమృద్ధిని చూసి అంత పుష్టికరంగా ఉన్నటువంటి ఆశ్రమ వాతావరణాన్ని చూసి ఓర్చుకోలేక దాన్ని అంతా దహించి వేస్తాడనమాట అగ్ని జ్వాలలతోటి, కోపాగ్ని జ్వాలలతోటి. అది చూడలేక వశిష్ఠుడు శబలకు ఆజ్ఞ ఇస్తాడు.
సో శబల తనని తనే రక్షించుకుంటుంది. అప్పుడు ఆయనకు బుద్ధి వస్తుంది. బ్రహ్మబలం ఉన్నటువంటి ఒక గోవే నన్ను ఈ రకంగా చేసినప్పుడు నేనెందు ఇంకా ఈ క్షత్రియ బలాన్ని పట్టుకొని పాకులాడము అని చెప్పి ఆయన పోయి చెయ్యని తపస్సు లేదు. అన్ని రకాలుగా ఆయనకు మేనక కాదు, రంభ కాదు, ఎన్నో త్రిశంకు మళ్ళా ఒకసారి ఆయనకు త్రిశంకు స్వర్గం అనే పదం ఆ నిలిచిపోయింది కదా, మనకందరికీ తెలుసు. త్రిశంకు స్వర్గం అంటే అటు అక్కడికి పోలేడు, ఇక్కడ ఉండలేడు, మధ్యలో మిగిలిపోతాడు. ఇన్ని రకాలుగా తను ఇబ్బంది పడి తన వాళ్ళను ఇబ్బంది పెట్టిన తర్వాత చివరకు ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి లోకమంతా అగ్గగలాడిపోతుంటే దేవతలందరూ బ్రహ్మాది దేవతలు వచ్చి ఆయనను ప్రాధేయపడితే తపస్సు ఉపసంహరించుకోమని, ఎప్పుడైతే వశిష్ఠుడు నా తపస్సును అంగీకరించి నాకు బ్రహ్మర్షిత్వం వచ్చింది అని చెప్తాడో అప్పటి వరకు నా తపస్సు నేను ఇట్లాగే కొనసాగిస్తానని నువ్వు పట్టుకొని కూర్చుంటే ఆ బ్రహ్మాది దేవతలందరూ మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వస్తే వశిష్ఠుడు కూడా ఎటువంటి ఆభిజాత్యము చూపించకుండా ఆయన తపస్సుకు మెచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి నీకు ఓంకారము షట్కారము అన్ని కూడా నీకు సంప్రాప్తించాయి, నువ్వు బ్రహ్మర్షివే అని ఆయన ఎండోర్స్ చేస్తాడనమాట. అప్పటి వరకు విశ్వామిత్రుడు తన తపస్సును మానడు. ఆయన అంటాడు, సఖ్యం చకార బ్రహ్మర్షి ఏవమస్మృతి చ అబ్రవీత్. సఖ్యం కూడా చేశాడు. అప్పటికి ఉన్నటువంటి యానిమాసిటీ అంతా కూడా పోయింది, శత్రుత్వం అంతా కూడా పోయింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు వ్యక్తిని ద్వేషించలేదు, వ్యక్తికి ఉన్నటువంటి దుర్గుణాన్ని ద్వేషించాడు కానీ వశిష్ఠుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ దుర్గుణాలన్నించి బయటపడ్డాడు కాబట్టి ఆయన సఖ్యం చేసి మరి బ్రహ్మర్షి త్వం న సందేహ సర్వం సంపత్స్యతే తవా. ఆయన ఆమోద వాక్కులు చెప్తాడు, సర్వం సంపత్స్యతే తవా అని. అప్పుడు ఆయన విశ్వామిత్రుడి కోరిక కూడా అదే కదా. తను ఎప్పుడైతే వశిష్ఠుడితోటి బ్రహ్మర్షి చేత ఒప్పించుకుంటానో అప్పటి వరకు ఆయన మానుకోడు అనుకుంటాడు. అదంతా కూడా సుసంపన్నమైపోయింది అనమాట. ఆయన అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఇప్పుడు తెలియకుండానే పిల్లలను కొంచెం చదివినా కూడా చదవకపోయినా కూడా ప్రోత్సహించడం మంచిదే. కానీ వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలను అధిగమించి అధఃకరించి వాళ్ళు ఉన్నత విద్యలను సంప్రాప్తించేటట్లుగా గురువు యొక్క ఉత్సాహం ఉండాలి. కానీ నీకు వచ్చింది చాలు, నువ్వు బ్రహ్మాండంగానే చదువుకున్నావు అని మనం ఏదన్నా వాళ్ళకు నచ్చజెప్పే మాటలు చెప్పి పంపిస్తే అది ఆ వ్యక్తికి మంచిది కాదు, ఆ సమాజానికి మంచిది కాదు. వాడిని ఉన్నత గుణ సంపన్నుడిగా చేయడం అనేది గురువు యొక్క ధర్మం. తనంతటి వాడిగా చేయగలిగాడు కానీ బ్రహ్మర్షి వశిష్ఠుడు విశ్వామిత్రుని అక్కడ రాజర్షిగా ఆగిపోమ్మలేదు. ఆయనని రెచ్చగొట్టినట్టు కనిపిస్తుంది, కోప పెట్టినట్టుగా కనిపిస్తుంది, బాధ పెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఎవరి కోసము అంటే విశ్వామిత్రుడి శ్రేయస్సు కోసము, విశ్వామిత్రుడి వల్ల జరగవలసినటువంటి జగత్తుకు కావలసినటువంటి మహోపకారం కోసమే వశిష్ఠుడు అంత గొప్ప పాత్రను పోషించాడు అని కనుక మనం తెలుసుకుంటే మనకు అప్పుడు ఈ ఉదంతం వెనుక ఉన్నటువంటి పరమార్థం అర్థం కాదు. లేకపోతే రాజర్షిని ఎందుకు అట్లా చేయడము అనే ఆలోచనే చాలా మంది విద్యార్థులు మనల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకు ఈ ఆధిపత్యం చూస్తున్నాము, అభిజాత్యం చూస్తున్నాము అని. అట్లా విషయాలు వచ్చినప్పుడు మనం సంయమనంతో ఇటువంటి సన్నివేశాలను గనక వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తే విద్యాబోధన అనేది ఎట్లా ఉండాలి, సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి కాదు, దాన్ని తేజస్సుతో నింపాలి, బలంతో నింపాలి, మేడిపండు చందంగా ఉండకూడదు, దాన్ని నిజంగా పరిపుష్టం చేయాలి అంటే మనం చెప్పుకున్నటువంటి సహవీర్యం కరవావహై అనాలి అంటే సహనావవతు అంటే ఈ అవనం అంటే ఈ రక్షించడం అంటే అతనికి జ్ఞానం పొందడానికి అవకాశం కల్పించి వాళ్ళని మనం సంరక్షించాలి. కానీ వాళ్ళను ఉదరగొట్టి నీకు అన్నీ వచ్చు అని మభ్యపెట్టి పనికిమాలిన వాళ్ళనిగా చేయడం, దండుగా తయారు చేయకూడదు అని చెప్పడానికి ఒక పెద్ద పాఠంగా మనం తీసుకోవాలి అని చెప్పి వశిష్ఠుడు విశ్వామిత్రుడి యొక్క ఉదంతాన్ని దాటి మనం ముందుకెళ్దాం. ఇంకా అట్లాగే ఆ తర్వాత వశిష్ఠుడి ఉదంతం అయిపోతుంది. ఆయన సీతను అంటాడు కానీ సీత వినకుండా రాముడి వెంట అడవులకు వెళ్ళిపోవడం ఇవన్నీ మనకు తెలుసు. నిజానికి వశిష్ఠుడి కోరిక కూడా అది కాదు.
ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు రాముడు ఎంత అవసరమో, సీతాదేవి కూడా వనాలకు వెళ్ళవలసిన అవసరం. ఎందుకంటే దేవకార్య సముద్యత, ఆమె లేకపోతే జరిగేదే లేదు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అహమేవ గమిష్యామి అంటుంది ఆమె. మృగ్దంతి కుశకంటక అని అంటుంది రాముడిని. నీకంటే ముందే నేను వెళ్తాను, నీ దోవను సుగమం చేసుకుంటూ వెళ్తాను అంటుంది. అంటే అర్థమైంది, ఆమె ముందే నిశ్చయించుకున్నది తనే అక్కడ నడవాలి అడవిలో అని చెప్పి. అట్లాగే మనం జాబాలి ఉదంతం కూడా చూస్తాం అయోధ్యలో. ఆల్మోస్ట్ 108వ సర్గలో వస్తుంది. ఎప్పుడైతే భరతుడు అందరినీ మునులను ఋషులను వెంట పెట్టుకొని రాముణ్ణి మళ్ళీ అయోధ్యకు రమ్మనడానికి బతిమలాడడానికి వెళ్తుంటాడు, అప్పుడు జాబాలి మహర్షి కూడా అందులో ఉంటాడు. జాబాలి మహర్షి కేవలం నాస్తిక మతాన్నే బోధిస్తూ ఉంటాడు. రాముడి యొక్క మనస్సు మరల్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఇహమే ముఖ్యంగాని పరం అన్నది లేనే లేదు, అసలు అమ్మ లేదు నాన్న లేదు అన్న వరకు పోయి రాముడిని రాజధర్మం పాటించకుండా నువ్వు ఇక్కడ వచ్చి కూర్చుంటే భోగాలన్నీ వదిలిపెడితే ఎట్లా, ఇహ సుఖాలు అనుభవించకపోయిన తర్వాత లాభమేంది అని చాలా పెద్ద 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 మాటలన్నీ మాట్లాడతాడనమాట. ఒక పక్క ఆశ్వాసం కల్పిస్తున్నట్టుగా ఉంటాయి చూడ్డానికి భరతుడికి రాముణ్ణి. ఆశ్వాసయంతం భరతం జావాలే బ్రాహ్మణోత్తమ భువాచ రామం ధర్మగ్నం ధర్మాపేతమిదం వచః. ఈయన బ్రాహ్మణుడే, బ్రాహ్మణోత్తముడే, కానీ ఆయన ఏం మాటలు మాట్లాడాడు? ధర్మ అపేతమిదం వచః. సాధు రాఘవ మా భూతే బుద్ధిరేవం నిరర్థిక ప్రాకృతస్య నరస్య ఇవ హి ఆర్యబుద్ధేర్ మనస్వినః కః కస్య పురుషో బంధుః కిమాప్యయం కస్య కేనచిత్ యదేకో జాయతే జంతుః ఏక ఏవ వినశ్యతి. ఒకడే పుడతాడు, ఒకడే పోతాడు. ఈ బంధాలన్నీ ఏంది? తస్మాన్ మాతా పితా చేతి రామ సజ్జేతయో నరః ఉన్మత్తయవ సజ్ఞేయో నాస్తి కచ్చిత్ హి కస్యచిత్. ఎవరికి ఎవరైతున్నారు అసలు? ఇదంతా పిచ్చోళ్ళు మాట్లాడే మాటలు. అసలు అమ్మ లేదు నాన్న లేదు, సుఖాలే ముఖ్యము, నువ్వు మళ్ళా తిరిగి రాజ్యాన్ని పరిపాలించు, హాయిగా జీవితాన్ని అనుభవించు అని ఇట్లా మాట్లాడడం చూసిన తర్వాత ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది రాముడికి. ఆయన కంటిన్యూ చేస్తుంటాడు. స నాస్తి పరమిత్యేవ కురు బుద్ధిం మహామతే ప్రత్యక్షం ఎత్తదాతిష్ట పరోక్షం పృష్ఠత కురు. ఎదురుగా ఉన్న దాన్ని వదిలిపెట్టి ఎక్కడో పరోక్షాన్ని ఎందుకు ఆలోచిస్తున్నావు? కాబట్టి నీ బుద్ధిని ఇక్కడ ఉపయోగించు అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంకా ఇంత వేద ధర్మాన్ని ఉల్లంఘించడం చూశాక రాముడికి సహించడం చాలా కష్టమైపోతుంది అనమాట. తనని ఇంత నిర్భయంగా ఈయన ప్రలోభ పెడుతున్నాడు ఓపెన్ గా అని చెప్పి తెలుసుకొని ఆయన ప్రతిఘటిస్తున్నాడు. ఆ రాజ్యం పేరుతో తనను లోభ పెడుతున్నందుకు ఆయన ఒక మాట అంటాడు ఎవరితో? జాబాలితో. అధర్మం ధర్మవేషేణ యదీమం లోకసంకరం అభిపత్స్యే శుభం హిత్వా క్రియా విధి వివర్జితం. ఇట్లా పని చేస్తే అసలు లోకం ఎంత నిందిస్తుంది నన్ను, అసలు నేను ఇంకొకళ్ళకి ఎట్లా ధర్మం చెప్పడానికి అర్హుణ్ణైతాను, నాకు ఎట్లా వస్తుంది అధికారం? కస్య దాస్యామహం వృత్తం కేనవా స్వర్గం అవాప్నుయాం అనయా వర్తమానో హి వృత్యా హీన ప్రతిజ్ఞయ. వృత్తిహీనుణ్ణి నేను, నా ప్రతిజ్ఞను నేను పరిపాలించకపోతే, నాన్నకు తండ్రికి ఇచ్చినటువంటి ఆజ్ఞను పరిపాలించకపోతే నాకు అసలు అధికారం ఎట్లా వస్తుంది నలుగురికి చెప్పడానికి అని. కామవృత్తు అయం లోకః కృష్ణః సముపవర్తతే యద్వృత్తాః సంతి రాజానః తద్వృత్తాః సంతి హి ప్రజాః. రాజు యథా రాజా తథా ప్రజా అని ఎందుకన్నారు? ఇప్పుడు నేను ఇట్లా కామవృత్తుడిని అయితే గనక లోకమంతా కూడా నన్ను ఆడిపోసుకుంటుంది. అదే కాదు, లోకమంతా కూడా ఇట్లాగే తయారై కూర్చుంటుంది కదా అని అంటాడు. ఇంకా ఆయన చాలా కోపంగా అంటాడు. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట జాబాలికి. జాబాలికే కాదు, అసలు క్షాత్ర ధర్మానికి అర్థమే చెప్పేటటువంటి శ్లోకం. క్షాత్ర ధర్మం అహం త్యక్ష్యేహి అధర్మం ధర్మ సంహితం క్షుద్రై నృశంసైః లుబ్ధైశ్చ సేవితం పాపకర్మభిః. ఈ ధర్మం క్షాత్రధర్మం అని నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారే, ఇది ఎప్పుడైతే లోకానికి హితవు కాదో ఇది అధర్మమే. ధర్మ సంహితంగా కనిపిస్తున్నది కానీ ఇది అధర్మమే. కాబట్టి ఇది ఎవరి చేత అనుష్ఠింపబడుతున్నది? క్షుద్రైః నృశంసైః లుబ్ధైః చ సేవితం పాపకర్మభిః. పాపకర్మలు చేసేవాళ్ళు, లుబ్ధులు, క్షుద్రులు, వీళ్ళు మాత్రమే తన స్వలాభం కోసం దీని గురించి మాట్లాడుకుంటారు. కానీ
నేను చెయ్యనా పని అని చెప్పి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది ఆయనకు. ఆయన విగర్హమాణో వచనాని తస్య అంటాడు. ఆయన అంత నిందిస్తూ ఆ నాస్తిక్య హేతు అమృష్యమాణ పునరుగ్రతేజ నిశమ్యతం నాస్తిక్య హేతుం అథాబ్రవీత్తం నృపతే తనూజో విగర్హమాణో వచనాని తస్య. ఆయన నిందిస్తూ ఈ మాట అంటున్నాడు. ఇది నిజానికి రాముడి హృదయాన్ని ఆవిష్కరించినటువంటి శ్లోకం. సత్యంచ ధర్మంచ పరాక్రమంచ భూతానుకంపాం ప్రియవాదితాంచ ద్విజాది దేవాతిథి పూజనంచ పంథానమాహువు త్రిదవస్య సంతః. అసలు సంత జనులు, సెయింట్లీ పీపుల్ ఏం చెప్తారు? ఏది ధర్మంట? సత్యం ధర్మం చ పరాక్రమంచ భూతానుకంపాం ప్రియవాదితాంచ. ఇవన్నీ లేకపోయిన తర్వాత అది శాస్త్రధర్మం అసలు అర్థమేమున్నది? ద్విజాతి సేవనం, దేవత అతిథి పూజనం, ఇవే కదా మనల్ని స్వర్గానికి తీసుకుపోయేది అని ఆయనను ఎదురు ప్రశ్న వేసి, అసలు మా నాన్న నిన్ను ఇన్ని రోజులు ఎట్లా ఉంచుకున్నాడు తన ఆస్థానంలో అని ఆయన చెప్తున్నాడు. మా నాన్నని నిందిస్తున్నాను అంటాడు ఈ విషయకంగా. నిందామ్యహం కర్మ పితుః కృతం తత్ యస్త్వాం అగృహ్ణా విషమస్థ బుద్ధిం. ఇంత విషమమైనటువంటి బుద్ధి కలిగిన వాడిని ఇన్ని రోజులు మా నాన్న తన ఆస్థానంలో ఉంచుకోవడమే ఆయన చేసినటువంటి తప్పు. దానికి గాను నేను ఆయన నిందిస్తున్నాను. బుద్ధ్యానయైవం విధయాచరంతం సునాస్తికం ధర్మపథాదపేతం. ధర్మపదాన్ని తప్పించిపోతున్నటువంటి వాణ్ణి ఆయన ఎట్లా ఉంచుకున్నాడు? బుద్ధ్యా అనయా ఏవం విధయాచరంతం. ఇట్లా బుద్ధి బోధిస్తున్న వాడిని, ఇట్లా బుద్ధిని ఆచరిస్తున్న వాడిని అసలు ఎట్లా ఉంచుకున్నాడు అని ఆయన చాలా ఆక్రోశపడతాడు. అప్పుడు ఆయన జాబాలి అంటాడు, లేదు లేదు, కేవలం నిన్ను మళ్ళీ అయోధ్యకు రప్పించడానికి ఇట్లా మాట్లాడాను అని. ఆయన దశరథుడిని కూడా తప్పు పట్టినందువల్ల వశిష్ఠుడు బాధపడ్డాడో ఏం పాడో, వశిష్ఠుడు కూడా ఆయనకు కొంచెం నచ్చజెప్పి రాముడికి అక్కడితో ఆయనను. వినిపిస్తున్నదా? ఇక్కడ బొమ్మ కనిపించట్లేదు, వీడియో. శ్రూయతే శ్రూయతే శ్రీతే న దృశ్యతే దృశ్యతే శ్రూయతే చ. మమ కృతే కించిదపి నాస్తి స్క్రీన్ ఉపరి. సో అట్లా ఆయన మహర్షి మళ్ళీ కొంచెం జాబాలి మతాన్ని కూడా మనకు పరిచయం చేసి, ఆ నాస్తిక మతాన్ని మన రాజు అయినటువంటి వాడు ఎంత నిందించాలి, ఎక్కడ పెట్టాలి అనే దాన్ని జాబాలి ఉదంతం ద్వారా, అంటే ఋషులే, ఆయన ఋషే, ఆయన మహర్షే, కాకపోతే ఆయనను వెంటబెట్టుకొని భరతుడు ఎట్లా వస్తాడు? అయినప్పటికీ కూడా ఏది గ్రహించాలి, ఏది నిగ్రహించాలి అనేటటువంటి విచక్షణ రాజుకు ఉండాలి అని చెప్పి మహర్షి జాబాలి యొక్క ఇది రాశాడు. తర్వాత గంభీరంగా సాగుతున్న ఈ ప్రసంగంలో కొంచెం మనం అనసూయ మాత దగ్గరికి, అత్రి మహాముని దగ్గరికి వెళ్తే, ఆడవాళ్ళం మేమందరం చాలా మంది ఉన్నాం ఇక్కడ, మంచి మంచి చీరలు, సుగంధ ద్రవ్యాలు కనిపిస్తాయి కాబట్టి ఎక్స్క్లూజివ్స్ అన్ని సీతకు ప్రదానం చేయడం చూస్తాం అనసూయ విషయంలో. అంతేకాకుండా ఈ అనసూయ దేవి యొక్క గొప్పతనాన్ని సాక్షాత్తు అత్రి మహామునే చెప్తున్నాడు అనమాట. ఎంతో బ్రహ్మాండంగా సీతారామ లక్ష్మణులను అత్రి అనసూయ తన ఆశ్రమంలోకి ఆహ్వానిస్తాడు. సో అత్రే ఆశ్రమం ఆసాద్య తం వవందే మహాయశాః తం చాపి భగవాన్ అత్రి పుత్రవత్ ప్రత్యపద్యత. ఏ రకంగా ఆయన ఆహ్వానించాడు? ఒక పుత్రుడిని ఎట్లా అయితే ఆహ్వానిస్తాడో సాదరంగా అతన్ని దగ్గరికి తీసుకున్నాడు అత్రి మహాముని. అట్లా తీసుకొని మంచి ఆతిథ్యం ఇచ్చి, స్వయం ఆతిథ్యం ఆదిశ్య సర్వమస్య సుసత్కృతం సౌమిత్రించ మహాభాగాం సీతాం సమసాంత్వయత్. ఆయన పత్నీంచ సమనుప్రాప్తాం వృద్ధాం ఆమంత్ర్య సత్కృతాం సాంత్వయామాస ధర్మజ్ఞః సర్వభూత హితే రతః. అత్రి మహాముని కూడా ఎటువంటి మహాముని? సర్వభూత హితే రతః. ఈ పదం కొన్ని వందల సార్లు వినుంటాం వాల్మీకి మాటల్లో. ఏ ముని గురించి చెప్పినా ఆయన అదే చెప్తాడు. నిజానికి మునిత్వం అంటే అదే. ఎవరైతే సర్వభూత హితే రతుడో అతనే ముని. ఆయన తన ధర్మపత్నిని ఎంత ఆదరంతో, ఎంత గౌరవంతో రాముడికి పరిచయం చేస్తాడో చూస్తే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం ప్రతిగృహీష్వ వైదేహీం అబ్రవీద్ ఋషి సత్తమః. వైదేహిని తీసుకోమని చెప్పి ఆయన చెప్తాడు. రామాయ చ ఆచతక్షే తాం తాపసీం ధర్మచారిణీం.
వైదేహిని దగ్గరికి తీసుకోమని చెప్పి ఆయన అంటున్నాడు రాముడితోటి. ఎవరి గురించి? అనసూయ గురించి అన్నమాట. అది నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హిస్టరీలో భార్య గురించి అంత ఆ అంటే ఇప్పుడు కాదు, అప్పటి సమాజంలో ఆయన మాట్లాడటం. ఎట్లా అయితే జనకుడు గనక సహధర్మచరీతవ అన్నాడో అట్లా. దశవర్షాణ్యనావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరం యయా మూలఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తిత. మేడం మ్యూట్లోకి వెళ్ళారు మేడం. రమా మేడం మ్యూట్లోకి వెళ్ళారు మేడం, అన్మ్యూట్ చేయండి. మేడం అన్మ్యూట్ చేయండి రమా మేడం. ఇప్పుడు సార్ ఇప్పుడు వినబడుతుంది. ఆమె ప్రకృతి స్వరూపిగా ప్రసవిత్రి అని జగత్కృతి ఇవన్నీ మనం అమ్మవారి స్తోత్రంలో నామాలుగా వింటూ ఉంటాం. బహుధాన్య సమన్విత అని చెప్పి ఆ రూపం మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఎవరిలో? అనసూయలో చూస్తాం. ఆమె చేసినటువంటి తపస్సును అత్రి మహాముని చెప్పడం చూద్దాం. ఉగ్రేణ తపసాయుక్త, ఇంకా అంతేకాక ఆమె ఆ కందమూలాలను సృష్టించి జనాలను అందరినీ బతికించడమే కాక చాలా మంది ఋషుల యొక్క తపస్సుకు విఘ్నాలు జరిగితే ఒక 10 రాత్రులు ఆమె ఆపుతుంది సూర్యుడిని ఉదయించకుండా. ఇది మనకు దత్త మహాత్మ్యంలో కూడా వస్తుంది. తర్వాత మళ్ళీ అరుంధతి కలగజేసుకొని సూర్యుడి ఉదయం అయ్యేటట్లుగా చేస్తుంది. అంటే ఇద్దరు సాధువులు ఆ తెర మీద మనకు కనిపిస్తారనమాట. సృష్టిని ఆపగలిగినటువంటి వాళ్ళని మనం చూస్తాం. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఉగ్రేణ తపసాయుక్త నియమైశ్చాప్యలంకృత దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దశవర్ష సహస్రాణి అనసూయ వ్రతైః స్నాత ప్రత్యూహాశ్చ నివర్తితాః దేవకార్య నిమిత్తం చ యయా సంత్వరమాణయా దశరాత్రం కృత రాత్రిః. 10 రాత్రులను ఒక రాత్రి చేయగలిగిన సమర్థురాలు ఆవిడ. సేయం మాతేవతే అనగా, ఆమె నీకు తల్లే నాయనా అంటున్నాడు రాముడితోటి. అంటే అంతే కదా, సాక్షాత్తు నారాయణ స్వరూపం రాముడు, ఆమె అదితి. అదితే కదా అన్ని లోకాలకు కూడా మూలం. ఆ అదితిని మనం ఇక్కడ అనసూయ రూపంలో చూస్తున్నాం. ఎందుకంటే సూర్యుడే లేకపోతే పంటలే లేవు. తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్విని. ఆమె నువ్వు నమస్కరించు. ఎందుకు ఎవరికి నమస్కారం పెట్టాలి? ఈ గుణానికి నమస్కారం పెట్టాలి. ఈ గుణం ఉన్నది కాబట్టి ఆమె నమస్కార్యాం యశస్విని, ఆమెకు నువ్వు నమస్కరించు అని చెప్తాడు. ఒక గీతా శ్లోకం గుర్తొస్తున్నది నాకు ఇక్కడ. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మేమే ఎందుకు వండాలి అని ప్రశ్న చేస్తున్నారు. అమ్మ స్వరూపం గుర్తొస్తే గనక అందరికి అన్నం పెట్టొచ్చు, పిల్లలకి అక్కర్లేదు. ఆ గుణం మనుషుల్లో ఉండాలి. మనకు గీతాకారుడు చెప్తాడు, యజ్ఞం ఎందుకు అంటే ఏంది అసలు యజ్ఞము అంటే, అన్నం నలుగురికి వండడమే యజ్ఞం. పచతి అంటాడు, పాపం పచతి యహ పచతి ఆత్మకారణాత్ అంటాడు. తన కోసం తనం వండుకునేవాడు పాపం వండుకుంటున్నాడు అంటాడు. వండడం అనేది బృహద్ యజ్ఞం. అది వంట అనేది బృహద్ యజ్ఞం. ఎందుకంటే అన్నం నింద్యా అన్నం బహుకుర్వీత ఉపనిషద్ వాక్యాలు ఎందుకున్నాయి? అన్నం అంటే అదొక రకమైనటువంటి తేజస్సు, కేవలం కడుపు నింపే పదార్థం కాదు. దానికి కావలసినటువంటి మార్గం ఏంది అంటే ఆ తేజస్ సంపన్నం చేయడానికి అన్నం అనేది ఒక
మార్గం అన్నమాట. అదొక రూపం. ఆ తేజస్సును కలగజేయడానికి అన్నం అనేది ఒక రూపం కాబట్టి ఆ రూపాన్ని ఇచ్చేది తల్లి. కాబట్టి అనసూయ గురించి అత్రి మహాముని అంత గొప్పగా చెప్పాడు అని అనిపించింది. ఇదే మన కల్పవృక్షంలో ఇంకా ఉన్నాయి పద్యాలు. ఆ పద్యాలు చదివితే మనకి ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి ఎక్కడితో అది నేను స్వస్తి చెప్పి ఇంకెప్పుడైనా అవకాశం ఉంటే కల్పవృక్షం గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం ఆయన చెప్తాడు. ఆమె కాళ్ళు చేతులే కంద మూలాల్లాగా తిరిగిపోయాయి అంటాడు. అంటే తపస్సు చేసి 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 ఆడవాళ్ళకు మా అత్తగారికి నేను చూసేదాన్ని చేతులు స్వాధీనం అయ్యేవి కాదు. బొట్న వేల అన్నం గిన్నె వంచి 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 ఎప్పుడు ఇదే పొజిషన్ లో ఉండిపోయింది ఆమెకు. అంటే ఎంత అదొక యజ్ఞం, అంతేగాని అది ఆడవాళ్ల పని మేమే ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఈ రోజుల్లో ఉత్పన్నం అవుతున్నది కాబట్టి ఈ చర్చ చేయాల్సి వచ్చింది నాకు అనిపించింది. సో దాంతో మనం అత్రి అనసూయ మాతల దగ్గర స్వస్తి చెప్పి వాళ్ళ తప్పు మహిమను బలాన్ని తలుచుకొని ప్రకృతి స్వరూపిణి అనసూయ అని చెప్పి ఆ మాతకు నమస్కారం చేసి, అత్రి అంటేనే స్త్రీ లేనివాడు, అంటే సత్వరజస్తమో గుణాలకు అతీతుడు, అతని భార్య మరి అట్లాగా ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆ దంపతులకు నమస్కారం చేసుకొని ఇంకా మనం రాముడితో సహా అరణ్యంలోకి అడుగు పెడతాం. ఈ అరణ్యంలోకి అడుగు పెట్టడమే ఎంత గొప్పగా వర్ణిస్తాడంటే, ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యం ఆత్మవాన్ దదర్శ రామో దుర్ధర్ష తాపసాశ్రమ మండలం. ఆయన ఆశ్రమ మండలాన్ని చూశాడు, తాపసాశ్రమ మండలం. ఎవరుట? దండకారణ్యం ఆత్మవాన్. ఆత్మవాన్ కో జితక్రోధో అని మనకు మొదట్లోనే వస్తుంది. ఆత్మవంతుడు ఆయన మహారణ్యాన్ని వెళ్ళి చూశాడు. దదర్శ రామో దుర్దర్శ తాపసాశ్రమ మండలం. ఎట్లా ఉందట అక్కడ? కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్య లక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. సూర్యుని ఎవరైనా కళ్ళెత్తి నేరుగా చూడగలుగుతామా ప్రత్యక్షంగా? అంత మిరుమిట్లు కలిపేటటువంటి తేజస్సు. అది కూడా ఆయన ఆ స్థితి కలిగింది రాముడికి. ఆయన నిజానికి ఇక్ష్వాకు వంశం ఇనకులకుడే, కానీ ఆయన వాళ్ళను ఎదుర్కోలేకపోయాడు అన్నట్లుగా ఉన్నది వాళ్ళ తేజస్సు. కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్య లక్ష్మ్య సమావృతం. ఈ బ్రాహ్మలక్ష్మి అనే పదం మనం ఒక 10 శ్లోకాల్లో వింటామన్నమాట ఈ పదాన్ని, బ్రాహ్మ్యం అనే పదాన్ని. ఇంకా ఏమట ఆశ్రమం ఎట్లా ఉందట? శరణ్యం సర్వభూతానాం సుసమ్మాష్టాజిరం తథా మృగైర్బహుభిరాకీర్ణం పక్షి సంఖైః సమావృతం. శరణ్యం సర్వభూతానం, అది ఒకళ్లకు ఇద్దరికి కాదు, అందరికీ, అన్ని సర్వభూతాలకు, పంచభూతాలకు అన్నిటికీ శరణ్యం. అంటే ఆశ్రమం అనేది అంత గొప్పమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను రక్షించడానికే ఇప్పుడు రాముడు ఆశ్రమానికి వెళ్ళాడు, అంతేగాని తండ్రి మాట కోసం కాదు. తండ్రి మాట అంటే తండ్రి మాట అయోధ్యని పాలించినా అంతే, మనం అడవిని పాలించినా అంతే. ఆ మాటల తర్వాత రాముడి మాటల్లో చూస్తాం మనం. నేను నా మాటలు కాదు, మహర్షి మాటలే మేము ముందు పెడతాను, అన్ని శ్లోకాలు చదవాలనిపిస్తున్నది. ఆ మొత్తం యజ్ఞం అంతా అక్కడే మనకు ప్రత్యక్షమవుతుంది, చూద్దాం. ఎందుకంటే యజ్ఞో వై విష్ణువు అన్నారు కదా, వేదం అన్నది కదా. పూజితంచ ప్రనృత్తంచ నిత్యం అప్సరసాంగణై విశాలై అగ్నిశరణై సృద్భాండై అజినై కుశై సమిద్భి స్తోయ కలశై ఫలమూలైశ్చ శోభితం ఆరణ్యైశ్చ మహావృక్షై పుణ్యై స్వాదుఫలైర్వృతం బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోష నినాదితం పుష్పైర్వన్యై పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా ఫలమూలాశనైర్దాంతై చీరకృష్ణాజినాంబరై సూర్య వైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతం తద్బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మఘోష నినాదితం బ్రహ్మవిద్భిర్హి బ్రహ్మభాగైః బ్రహ్మవిద్భిర్మహాభాగైః బ్రాహ్మణైః ఉపశోభితం. ఎన్నిసార్లు వచ్చిందో ఇందులో ఈ బ్రహ్మ అనే శబ్దం. ఎట్లా అయితే కేనోపనిషత్తులో మనం చదువుతాము, మొదట్లోనే ఒక మంత్రంలో ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుః శ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణమస్తు మే అస్తు
తదాత్మనిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఎంత ఉద్ఘోష ఉపనిషత్ రుచిది. ఎందుకంటే మనము బ్రహ్మ బలాన్ని నిరాకరించకూడదు. బ్రహ్మం అంటేనే మంచి. ఆ మంచిని నిరాకరించకుండా దానికి మన యొక్క అంగబలము, ఆత్మబలానికి పునాది అంగబలం. సో ఆ అంగబలం కూడా ఎట్లా ఉండాలి అంటే బ్రహ్మను నిరాకరించకూడదు అని మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. అదే జిజ్ఞాసకు మొదలన్నమాట. అదంతా మనకు ఇక్కడ కనిపిస్తుంది. పూజితం అక్కడ ఎంత బ్రహ్మాండమైన ఉన్నాయట. ఆ విశాలై అగ్నిశరణై సృగ్భాండాలు, అజినాలు, కుశాలు, సమిత్తులు, కలశాలు, ఫలమూలాలు, మహామహా వృక్షాలు, మంచి మంచి తీయనైన పళ్ళు, ఆ పళ్ళ కోసం వచ్చినటువంటి పక్షులు, అట్లాగే దాంతులు అంటే దమము కలిగినటువంటి మునులు, వాళ్ళు కట్టుకున్న చీర కృష్ణాజినాలు, వాళ్ళ బట్టలు ఎట్లా ఉన్నాయి, చీర కృష్ణ అజిన అంబరాలు, వాళ్ళ తేజస్సు సూర్య వైశ్వానర ఆభైశ్చ, ఎంత ఆభ వాళ్ళది, ఎంత ప్రభ, సూర్యుణ్ణి వైశ్వానరుణ్ణి చూసినటువంటి సమృద్ధి అక్కడ. నియతాహారాలు, పరమ ఋషులు, అది ఎట్లా ఉంది అంటే బ్రహ్మభవన ప్రఖ్యం బ్రహ్మఘోష నినాదితం. అక్కడ ఏ శబ్దము లేదు, బ్రహ్మఘోష తప్ప. అంత శోభిస్తూ ఉన్నటువంటిది. అది చూశాడు రాముడు. ఇంకా ఆయన ప్రతిస్పందన చూద్దాం. సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపసాశ్రమ మండలం అభ్యగచ్చన్ మహాతేజా విద్యం కృత్వా మహద్ధనువు. వెళ్ళడమే ఆయన ఆ ధనస్సుతోటి పెద్ద శబ్దం చేస్తూ వెళ్ళాట. అభ్యగచ్చన్ మహాతేజా విద్యం కృత్వా మహద్ధనువు అంటే ఆ రాజులు, ఆ మునులు అంత తపస్సు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ లోపల భయం అనేది గుండెల్లో గూడు కట్టుకొని పోయి ఉన్నది. ఆ భయాన్ని తొలగించడానికి గాను ఆయన పెద్ద పెద్ద అంగలేస్తున్నట్టుగా, మన చిన్నపిల్లలకు బూచిని తరిమి కొడుతున్నానని తండ్రి గాని తల్లి గాని నేల మీద ఛ అని కొడతారు, ఉత్తిష్టంతు భూత పిశాచాః అన్నట్లుగా. అట్లాగే ఆయన విద్యం కృత్వా మహద్ధనుః అభ్యగచ్చన్ మహాతేజాః. ఈయన తేజోవంతుడే. ఎట్లా వెళ్ళాడు అంటే ఆయన అల్లెత్రాడును చప్పుడు చేసుకుంటూ వెళ్ళాడట. ఎందుకంటే మనం విన్నాం కదా, శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతి. ఆయన ఇట్లా ఆ శబ్దంతో అందరికీ కూడా మోక్ష ప్రాప్తి కలిగించాడు. భయము పోయింది, పరాగతి వచ్చింది అన్నట్టుగా వాళ్లకు రాక్షస బాధ తొలగించడానికి నా ధనస్సు వస్తున్నది మీ దగ్గరికి అని చెప్పడానికి అన్నట్టుగా ఆయన అడుగు పెట్టడమే అంత బ్రహ్మాండమైనటువంటి ఎంట్రీ ఇచ్చాడనమాట. అప్పుడు మునులు చెప్తున్నటువంటి మాటలు విందాం మనం. ధర్మపాలో జనస్యాశ్చ శరణ్యస్త్వం మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురువు. వాళ్ళు ఆయనకు ఆతిథ్యం ఇవ్వడము, కుశల ప్రశ్నలు వేయడము, ఆయన ఎందుకు ఇక్కడికి రావాలి ఇవన్నీ తెలుసుకోవడం అని తెలుసు. కానీ వాళ్ళు మహా తొందరలో ఉన్నారు. ఎట్లా అయితే ఇంట్లో పెద్దవాళ్ళు మనం చెప్పేదంతా వినకుండా వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారో, అట్లాగే వాళ్ళు కూడా రాజు యొక్క ధర్మాలు ఆయనకు చెప్తున్నారు. ధర్మపాలః జనస్యాస్య శరణ్యః త్వం మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః ఇంద్రస్య ఇహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ రాజా తస్మాత్ వరాన్ భోగాన్ భుంక్తే లోక నమస్కృతః తే వయం భవతా రక్ష్య భవద్విషయవాసినః. మాకు భవద్విషయవాసినః నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః. రాజా, మేము చేసేటటువంటి తపస్సులో వచ్చే భాగం నీదే కదా, కాబట్టి నువ్వు ఇంద్రుడిలాగా ఈ 4వ భాగాన్ని తీసుకుంటున్నావు, కాబట్టి మమ్మల్ని మీరే రక్షించాలి. మీరే మాకు పూజనీయులు, మాన్యులు. ఎందుకంటే మీరు దండధరులు. మేము దండం వదిలిపెట్టాం. అంటే దండం దశగుణం భవేది కదా, ఆయన చేతిలో దండం లేదు. రాముడి చేతిలో ఉంది కానీ మునుల చేతిలో లేదు. న్యస్త దండావయం, మేము పక్కకు పెట్టేశాం. రాజన్ జిత క్రోధ జితేంద్రియాః, క్రోధాన్ని జయించాం. ఇప్పుడు మళ్ళా రాక్షసుల మీద కోపం తెచ్చుకొని వాళ్ళని శపించాం. మేము జితేంద్రియులం. రక్షితవ్యాః త్వయా శశ్వత్ గర్భభూతాః తపోధనాః. ఎంత పెద్ద పదం వాడారో. ఒక తల్లి గనక శిశువుని రక్షించినట్టుగా నువ్వు మమ్మల్ని కడుపులో పెట్టుకోను కదయ్యా, చూడాలి. రక్షితవ్యాః త్వయా శశ్వత్ అంటే వెంటనే, గర్భభూతాః తపోధనాః అవశ్యం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంది అంటే
మమ్మల్ని నువ్వు కడుపులో పెట్టుకొని కాపాడాలి అని చెప్పి వాళ్ళ బాధను వాళ్ళు వెళ్ళగక్కారు. అక్కడ ఆయన వాళ్ళకు ఆశ్వాసం కల్పిస్తాడు, చాలా మంచి మంచి మాటలన్నీ చెప్తాడు, ఎన్నో రకాలుగా ప్రతిజ్ఞలు చేస్తాడు. ఆ తర్వాత మనం విరాధ వృత్తాంతం చూస్తాము. విరాధుడు సీతను ఎత్తుకుపోతున్నప్పుడు ఆయన కష్టపడి మరి రామలక్ష్మణులు యుద్ధం చేసి ఆయనను చంపడం. తర్వాత శరభంగ వృత్తాంతం, ఇందాక అన్నాడు మన నరేంద్రుడు, శరభంగ వృత్తాంతం. ఆయన దేవేంద్రుడు వచ్చినా కూడా కాదు పొమ్మంటాడు. ఎందుకు అంటే నాకు రామదర్శనం కావాలి, రాముడు వచ్చిన తర్వాతనే నేనే సశరీరం రాగలుగుతాను, నీ సహాయం అక్కర్లేదన్నట్లుగా ఇంద్రుడిని పంపించి వేసి మరి ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయనే అగ్ని సృష్టించుకొని ఒక పాము కనుక కుబుసాన్ని వీడిచినంత అతి లాఘవంగా తన శరీరాన్ని వదలడం, ఇవన్నీ చూస్తాం మనం. అయితే ఆ తర్వాత అంతకంటే ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి నేను ఆ శరభంగ విషయాన్ని దాటేసి ఈ మునుల గురించి చెప్తానన్నమాట. ఎందుకంటే ఈ మునుల మాటలు విన్న తర్వాత వాళ్ళని వెంటబెట్టుకొని వెళ్ళి రాముడు ఏ ఆశ్రమాలకు ఏ దండకారణ్యాల్లోకి వెళ్ళాడు అనేది చూస్తాం. ఆయన అంటాడు వాళ్ళతోటి, మీరు నన్ను ఇంత ప్రాధాయపడక్కర్లేదు, అసలు నేనే నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అని చెప్తాడు. ఆ మాటలన్నీ మనం తర్వాత విందాం. ఇప్పుడు వివిధ ముని సంఘాలు, ఎందుకంటే మనము ఋషుల యోగదానం అని చెప్పుకున్నాం కదా, ఎంత కష్టపడి వీళ్ళు తపస్సు పోగు చేసుకుంటున్నారో లోకహితం కోసం. అసలు ఇంతమంది మునులు ఉన్నారు అన్న సంగతి కూడా మనకు తెలియదు. వాళ్ళలో పేర్లు, వివిధ మునుల పేర్లు ఆయన మహర్షి మనకు ఒక పట్టిక ఇచ్చారు, అది చూద్దాం. శరభంగే దివం యాతే ముని సంఘాః సమాగతాః అభ్యగచ్చంత కాకుత్సం రామం జ్వలిత తేజసం. తేజస్సుతో జ్వలిస్తున్నటువంటి రాముడి దగ్గరికి ఆ ముని సంఘాలన్నీ వచ్చాయన్నమాట. వాళ్ళకు బాగా ధైర్యం వచ్చింది రాముడిని చూస్తూనే. ఎవరట మునులు అందరూ? వైఖానసాహ వాలఖిల్యాహ సంప్రక్షాళాహ మరీచిపాహ. అంటే బ్రహ్మ యొక్క పాద ప్రక్షాళన నుండి పుట్టిన వాళ్ళు కొందరు, గోళ్ళ నుండి పుట్టిన వాళ్ళు కొందరు, కేవలం సూర్యచంద్ర కిరణాలను ఆస్వాదించే బతికే వాళ్ళు కొందరు, అశ్మకుట్టాశ్చ బహవః పత్రాహారాశ్చ ధార్మికాః. పత్రమే ఆహారంగా కలిగినటువంటి వాళ్ళు అశ్మకుట్టులు. దంతోలు ఖలినశ్చైవ, అంటే వాళ్ళకు రాళ్ళు తెలియవు, రోళ్ళు తెలియవు, వాళ్ళ పళ్ళే రోళ్ళు, అటువంటి వాళ్ళు. తథైవ ఉన్మజ్జకాహ పరే గాత్రశయ్యాః అశయ్యాశ్చ. అసలు గాత్రమే శయ్యగా కలిగిన వాళ్ళు, చేయి తల కింద పెట్టుకొని పడుకునే వాళ్ళు. అశయ్యాహ, శయ్య కూడా లేని వాళ్ళు. తథైవ అభ్రావకాశకాహ, కేవలం ఆకాశమే వాళ్ళ యొక్క అవకాశంగా కలిగిన వాళ్ళు, గూడుగా కలిగిన వాళ్ళు. మునయః సలిలాహారాహ, కేవలం నీళ్లు మాత్రమే తాగి బతికే వాళ్ళు. వాయువును మాత్రమే భక్షించి బతికే వాళ్ళు కొందరు. ఆకాశ నిలయాశ్చైవ, ఆకాశంలో నిలయం ఏర్పరచుకున్న వాళ్ళు కొందరు. స్థండిలశాయినః కొందరు. వ్రతోపవాసినో దాంతాః తదా ఆర్ద్ర పటవాససః సజపాశ్చ తపోనిత్యాః తథా పంచతపోన్వితాః. సర్వే బ్రాహ్మ్యశ్రియాజుష్టాః దృఢయోగాః సమాహితాః. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్మి ఏంది అంటే, ధాన్యం లేదు, ధనం లేదు, ఏమీ లేదు, ఉన్న ఒక లక్ష్మి ఏంటంటే బ్రాహ్మ్యలక్ష్మి. బ్రాహ్మ్యా శ్రియాజుష్టాః దృఢయోగాః. కానీ యోగం మాత్రం అంత దృఢంగా ఉంది. సంకల్ప బలమే, శివ సంకల్పమే వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా. ఆ సమృద్ధితోనే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళందరూ శరభంగాశ్రమే రామం అభిజగ్ముశ్చ తాపసాహ. శరభంగుడు అంటే ఈ రాక్షస బాధలన్నీ తప్పించుకొని అధిగమించుకొని ఆయన శరీరానికి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోగలిగారు. కానీ వీళ్ళకి ఇంకా అంత సంపత్తి, తపస్సంపత్తి చేకూరలేదు. కాబట్టి వాళ్ళు ఇంకా కొన్ని రోజులు తపస్సు చేయాలి అంటే వాళ్లకు రాజు యొక్క రక్షణ కావాలి. కాబట్టి ఆ రాముడి రక్షణ కోసం వాళ్ళందరూ వచ్చి ఆయనను అడుగుతున్నారు. సో ఇంకా సమయం వల్ల ఇంతటితో నన్ను ఆపమని మా వారు సూచన చేస్తున్నారు. ఇంకా రేపు తొందరగా ఆయన ఇక్కడ ఖరదూషణాదులతో యుద్ధం చేయడము, తర్వాత అగస్త్యుని చేరుకోవడము, అగస్త్యుడు దగ్గర కొన్ని అస్త్రాలు తీసుకోవడము, ఆ తర్వాత ఆదిత్య హృదయము, ఆ తర్వాత బ్రహ్మబలానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పుకొని ఉపసంహారం చేసుకుందాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంతోష్ కుమార్ గారికి అనేక ధన్యవాదాలు తెలుపుతూ, సంస్కృత అకాడమీకి కృతజ్ఞతలు తెలుపుతూ, నన్ను విన్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతూ ఇవాళకి స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఇది విరామం. వినిపించట్లేదు మ్యామ్, స్టాప్ అయింది. నేను అన్మ్యూట్ చేయలేదమ్మా. శ్రూయతే శ్రూయతే అహల్య వదతి అహం. శ్రూయతే శ్రూయతే ఆ, శ్రూయతే. రేపటితో ఇంకా మహర్షుల యోగదానం గురించి ప్రస్తావించుకొని అగస్త్యుడి గురించి నేను ఉపసంహారం చేస్తాను. సో సంతోష్ గారిని ఇంకొక క్లాస్ ఇవ్వమని అడుగుతున్నాను సభాముఖంగా. తత్తు నిశ్చితం అస్తి. శ్వః అపి తృతీయం వ్యాఖ్యానం భవతి భవితా భవత్యాః. సాధు అద్య వయం పునః వసిష్ఠ మహర్షేః, విశ్వామిత్ర మహర్షేః, एवञ्च परशुरामस्य च जाबालि महर्षेः, तत्रापि अत्रि महामुनेः, अनसूयायाश्च एवम् एतेषां सर्वेषाम् अपि योगदानं समाजहिताय एतेषां योगदानं कथमस्ति इति वयं श्रुतवन्तः. तत्र प्रत्येकतया अत्रि महामुनि अनसूयाम् उद्दिश्य वाल्मीकि महर्षिः एकं श्लोकं वदति. तत्र किम् इत्युक्ते दशवर्षसहस्राणि दशवर्षशतानि च. दशवर्षसहस्राणि दशवर्षशतानि च. यया तप्तं महत्तपः. सृष्टे जाह्नवी प्रतितः ఈ అనసూయాదేవి శృణు ఆయాతి కిల ధ్వని. ఇప్పుడు వస్తున్నది. దశవర్షాణి అనావృష్ట్యా యదా లోకం సర్వం అపి దగ్ధా భవతి స్మ, జనాః సర్వేపి దుఃఖితాః భవంతి స్మ, తస్మిన్ సమయే ఇయం అనసూయాదేవి భగవతి జాహ్నవీ చ ప్రవర్తిత యయా మూలఫలే సృష్టా కథం ఉగ్రేణ తపసా యుక్త నియమైశ్చాప్యలంకృతా ఇది. అటువంటి అనసూయ మహాదేవి గురించి చక్కగా విన్నాం. యథా ఇయం రమాదేవి వదతి పునః అగ్రే అపి కించిత్ వక్తుం విషయः अस्ति इति. श्वः 11:15 पुनः अत्र वयम् आगच्छामः. ऋषीणां लोककल्याणाय योगदानम् उद्दिश्य वयं शृणुमः. अद्य यः कोऽपि या कापि किमपि वक्तुमिच्छन्ति चेत् वक्तुमिच्छन्ति, प्रष्टुमिच्छन्ति, ज्ञातुमिच्छन्ति, नो चेत् सन्तोषः अग्रे नेष्यति. अस्तु सन्तोष, अग्रे नयतु. एतावत्पर्यन्तं रामायणस्थ अनेके विषयाः समीचीनतया उक्तवत्यः आचार्याः रमादेवी महोदयाः. ताभ्यः संस्कृतपरिषत् पक्षतः सभापक्षतः धन्यवादं वितरामि. पुनः श्वः अपि वर्तते, किन्तु अद्यतनसभायाः कृते धन्यवादं वितरामि. एवमेव अद्यतन सभायाम् उपस्थितेभ्यः ज्येष्ठेभ्यः, विशालाक्षी महाभागाभ्यः एवं मुद्रादय महाभागेभ्यः एवं अन्ये च संस्कृत उपन्यासकाः उपन्यासिकाः अपि सन्ति, तेभ्यः ताभ्यश्च धन्यवादान् वितरामि. श्वः यथासमयम् 11:00 पुनर्मिलामः. शान्तिमन्त्रेण सभामिमां समापयामः. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. नमस्ते, धन्यवाद. पुनर्मिलामः श्वः.